Hello friends, welcome to Honey GS classes. 17th and 18th April daily current affairs with GS పాయింట్స్. సో మనకి మార్చి మంత్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉండే, ఏప్రిల్లో ఇంతవరకు ఎక్కువ లేవు అని చెప్పేసి సంతోషిస్తే 17th 18th ఇన్ఫ్యాక్ట్ 17th ఏప్రిల్న నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ నెంబర్ ఆఫ్ అప్డేట్స్ మనకు వచ్చినాయి. వీడియో లెంతీ ఉండొచ్చు, సో లెంతీ అనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ దృష్ట్యా లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 దృష్ట్యా చూస్తే ఈ ఎకనామీ లోపల నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చినాయి. మనకి ఆర్థిక సర్వే లేట్ వస్తుంది, కానీ ఆయా ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ వాళ్ళు మనకు నివేదిక అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి సో మనం వాటిని ఆర్థిక సర్వే కింద తీసుకొని అధ్యయనం చేయాలి. సర్వే పుస్తకం వచ్చినాక మళ్ళీ ఇవే అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి సో రానున్న ఎగ్జామ్స్ దృష్ట్యా సబ్జెక్ట్ యొక్క అప్డేట్ తప్పనిసరి. కాబట్టి వెరీ ఫేమస్ ఎకనామీలో అప్డేట్ వచ్చినాయి. 3 to 4 అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ చాప్టర్ మనకి సిలబస్లో ఉన్నది. విదేశీ వాణిజ్యం అని చెప్పేసి 2023-24 ఎకనామిక్ ఇయర్లో విదేశీ వాణిజ్యం అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాము. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పేసి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ అప్డేటు. డెమోగ్రఫీ, జనాభా శాస్త్రం అని చెప్పేసి మన సిలబస్లో ఉన్నది. సో అది మనకి అప్డేట్ వచ్చింది. ఎఫ్డిఐ విషయంలో స్పేస్ రంగంలో సో ఫైనాన్స్ మినిస్ట్రీ ఫెమా యాక్ట్ ప్రకారము కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సో ఆ రూల్స్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఇది మనకి ఫారెన్ ట్రేడ్ కిందకే వస్తుంది. దాంతోపాటు ఇంకా చూస్తే ఈ ఎకనామీ లోపల ముఖ్యమైన అప్డేట్స్ మనకి నెంబర్ ఆఫ్ వచ్చినాయండి. ఎకనామీ లోపల చూస్తే ఆర్బీఐ అనేది ఈ గ్రీన్ బాండ్స్ లోపల FIIకి అనుమతి ఇచ్చింది. సో మనం డిస్కస్ చేస్తాము FII అంటే ఎవరని చెప్పేసి, గ్రీన్ బాండ్స్ అంటే ఏంటని చెప్పేసి. తర్వాత ఇది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్. నెక్స్ట్ ఇండియా యొక్క జీడిపిని నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి అంచనా వేస్తున్నాయి కదా. సో ఒక దగ్గర రాయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ 17 కరెంట్ అఫైర్స్ మనకి IMF ప్లస్ UNO వార్తల్లో ఉన్నాయి, కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ యొక్క జీడిపిని మనం ఇక్కడ రాయడం జరిగింది. సరే, మొత్తం మీద మనకు వీడియో కొంచెం లెంతీ ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకోసం అంటే కాన్సెప్ట్ ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో మనం ఫస్ట్ చూస్తే ఏప్రిల్ 17 అనేది వరల్డ్ హిమోఫిలియా డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో వరల్డ్ హిమోఫిలియా డే అని చెప్పేసి, సో థీమ్ ఏంటి అంటే ఈక్వటేబుల్ యాక్సెస్ ఫర్ ఆల్, అంటే అందరికీ యాక్సెస్ అనేది సమానంగా ఉండాలి. రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్, అంటే రక్త రుగ్మత ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ పట్ల అందరికీ సో గుర్తించడంలో భాగంగా ఫస్ట్ రోగాన్ని గుర్తించడం ముఖ్యం. కాబట్టి అందరికీ ఈక్వటేబుల్గా ఉండాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఈ హిమోఫిలియా డే మనకి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హిమోఫిలియా అంటే ఒక వ్యాధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది వారసత్వంగా వస్తుంది. రక్తం మనకి గడ్డ కట్టదు. సో రక్తం గడ్డకుంటే ఏమైతే మనకంటే రక్తస్రావం ఎక్కువ అవుతుందని చెప్పేసి పిలుస్తాం. మన GS పాయింట్స్లో ఒక నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూస్తే రక్తం గడ్డ కట్టకుండా సహజ కారకం అని చెప్పేసి హిపారిన్ ఉంటుంది. అదే మనకి బ్లడ్ బ్యాంక్ లోపల చూస్తే కృత్రిమంగా ఈ సోడియం, పొటాషియం, అల్యూమినియం యొక్క ఆక్సలేట్స్, సిట్రేట్స్ అని చెప్పేసి ఉపయోగిస్తారు బ్లడ్ బ్యాంక్ లోపల. మానవ శరీరం లోపల మనకి హిపారిన్ అని చెప్పేసి ఉంటుంది. ఇదేమో గడ్డ కట్టించేవని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకి దెబ్బ తాకినప్పుడు రక్తం కొద్దిగా గడ్డ కట్టాలని చెప్పేసి సో కణాలు మనకు ప్లేట్లెట్స్, మూలకం చూస్తే కాల్షియము, విటమిన్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ K విటమిన్, కారకాలు చూస్తే ఫైబ్రినోజిన్, ప్రోథ్రామిన్ అని చెప్పేసి ఉంటాయి. రసాయనం చూస్తే మనకి ఫెర్రిక్ క్లోరైడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి రిఫరెన్స్ మనకి ఇది ప్రసన్న హరికృష్ణ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం అని చెప్పేసి ఉంటుంది. సో చాలా బాగుంటుంది బయాలజీ పుస్తకం, అది రిఫరెన్స్గా మనం ఉపయోగం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక నెంబర్ ఆఫ్ పాలిటీ ఆర్టికల్స్ లేవు, నెంబర్ ఆఫ్ ఎకనామీ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి అబుజ్మడ్ ఎన్కౌంటర్ అని చెప్పేసి వెరీ అన్ఫేమస్ ఎన్కౌంటర్. సో ఇక్కడ మనం ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జరిగింది మనకు అంటే కాంకేర్ డిస్టిక్ లోపల అబుజ్మడ్ ఎన్కౌంటర్ అని చెప్పేసి అబుజ్మడ్ ప్రాంతం లోపల జరిగింది. 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇది మనకి పాలిటీ కిందికి వస్తుంది, ఎకనామీ కిందికి ఇన్ఫ్యాక్ట్ సోషలిజం కిందికి కూడా వస్తుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పేసి మనకి సిలబస్లో ఉంటుంది.
సో మొత్తం 29 మెంబర్స్. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పీఎస్సీ ఫిగర్స్ కొన్ని ఇస్తున్నారు, అన్ని ఫిగర్స్ అవసరం లేకపోయినా కొన్ని ఫిగర్స్ అవసరం ఉంటుంది, అందులో ఇది ఒకటి అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ ఆపరేషన్కి నాయకత్వం ఎవరు అంటే మనకి కాంకేర్ జిల్లా ఎస్పీ ఇంద్ర కళ్యాణ్. సో మనం ఈ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇంద్ర కళ్యాణ్ అని చెప్పేసి. మరి ఈ ఆపరేషన్లో ఏ ఫోర్సెస్ పాల్గొన్నాయని చెప్పేసి మనం చూస్తే బిఎస్ఎఫ్, సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి, నెక్స్ట్ డిఆర్జీ అని చెప్పేసి ఉంటుంది, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అని చెప్పేసి కాంకేర్ జిల్లా యొక్క పోలీస్ దళం ఇది మావోయిస్టుల కోసం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ప్లస్ బిఎస్ఎఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. సో ఈ ఆపరేషన్కి నాయకత్వం ఎవరు? ఇంద్ర కళ్యాణ్. ఏ ఫోర్సెస్? బిఎస్ఎఫ్ ప్లస్ డిఆర్జీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు సరిపోతుంది కరెంట్ అఫైర్స్లో. బట్ కొన్ని మనకి జిఎస్ పాయింట్స్ చూస్తే భారతదేశంలో ఎన్కౌంటర్కి ఎలాంటి చట్టపరమైన మద్దతు లేదు. సో మనకి రాజ్యాంగంలో లేదు ఎన్కౌంటర్ చేయమని చెప్పేసి, చట్టం కూడా లేదు. వెరీ ఫేమస్ సుప్రీంకోర్టు కేసు ఉంది, పియూసిఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పేసి. ఈ సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఈ కేసు లోపల ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ మీద సుప్రీంకోర్టు 16 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి చెప్తుంది. పోలీసులు ఎన్కౌంటర్స్ చేసినప్పుడు దర్యాప్తు లోపల ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో కావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో 16 పాయింట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 16 పాయింట్స్ అడగరు కానీ ఆ కేసు పేరు మనకి వార్తల్లో ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ది, ఇది ఫ్యాక్ట్ క్వశ్చన్. శ్రీలంక శరణార్థుల కేంద్రం నుంచి తొలి ఓటు మనకి 2024 లోక్సభ ఎన్నికల్లో నమోదు కాబోతుంది. సో ఇది వెరీ ఫస్ట్ టైం మనకి. ఎవరు ఆ వ్యక్తి చూస్తే మనకి నళిని పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. సో ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి నళిని పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈమె మనకు రామేశ్వరం తమిళనాడు స్టేటు మండపం అనే ప్రాంతం దగ్గర శరణార్థిగా ఉండే. సో 86లో పుట్టింది, 2022లో ఇండియన్ పౌరసత్వం తీసుకోవడం జరిగింది. 24లో ఓటు హక్కు వచ్చింది కాబట్టి ఓటు సద్వినియోగం చేసుకుంటుంది. సో నళిని ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ రెఫ్యూజీ విషయంలో భారతదేశానికి సొంత పాలసీ అంటూ లేదు. సో ప్రశ్న వస్తుంది, 1951 జెనీవా ఒప్పందం మీద ఇండియా సంతకం చేయలేదు. ఈ రెఫ్యూజీ కోసం అని చెప్పేసి 1967 ప్రోటోకాల్ సవరణ అని చెప్పేసి ఉంటుంది, ఇండియా సంతకం చేయలేదు. మరి ఒక రెఫ్యూజీ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియా ఎలా ట్రీట్ చేస్తుందంటే, సో శరణార్థి విషయంలో భారతదేశం అనేది సో మానవత్వంతో కూడుకున్న స్పందన కల్పిస్తుంది. సో రెఫ్యూజీ విషయంలో చట్టం లేకపోయినప్పటికీ రెఫ్యూజీ వచ్చినప్పుడు సో హక్కున చేర్చుకుంటుంది మన భారతదేశం అని చెప్పేసి. సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ వేరు, రెఫ్యూజీ వేరు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ మనకి సో ఫారినర్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, పాస్పోర్ట్ ఎంట్రీ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ రెండింటి ప్రకారం వాళ్ళని జైల్లో పడిస్తారు. ఇల్లీగల్ మైగ్రెంట్ వేరు, రెఫ్యూజీ వేరు. నెక్స్ట్ నిద్రించే హక్కు అని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. వెరీ ఫేమస్ ఆర్టికల్. సో నిద్రించే హక్కు అని చెప్పేసి బాంబే హైకోర్టు ఆర్టికల్ నెంబర్ 21లో ఫండమెంటల్ రైట్లో అంతర్భాగంగా దీన్ని గుర్తించింది. ఇట్ ఈస్ నాట్ వెరీ ఫస్ట్ టైం, సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉన్నది ఆల్రెడీ. ఏం జరిగింది అంటే మనకి సో మనీ లాండరింగ్ కేసు అని చెప్పేసి ఉంటుంది. పిఎంఎల్ఏ చట్టం ప్రకారము ఈడీ దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగా ఒక వ్యక్తి, మనకు పేరు పెద్ద అవసరం లేదు కానీ రాము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రాము కోటుమల్ ఇస్రాని అని చెప్పేసి ఉందిగా, రాము సరిపోతుంది. 64 ఏజ్ ఓల్డ్ మ్యాన్ అతను. సో ఈడీ అనేది మొత్తం రాత్రి భవన్లు అంటే నైట్ మొత్తం దర్యాప్తు చేసిందట. సో ఇతను వెళ్ళి బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిండు, ఆర్టికల్ 21 నాకు ఉల్లంఘన అయిందని చెప్పేసి. రైట్. బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది ఏమని అంటే, రాత్రిళ్ళు విచారణ చేపట్టొద్దు. సో పగలు ఉంది అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ పీపుల్ కాబట్టి సో నిద్రించే హక్కు ఉన్నాడు కాబట్టి సో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 21లో అంతర్భాగం అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇటీవల ఏ హైకోర్టు ఆర్టికల్ 21లో నిద్రించే హక్కుని అంతర్భాగంగా పేర్కొంది అంటే బాంబే హైకోర్టు అని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ వెరీ ఫస్ట్ టైం. ఆర్టికల్ 21 ప్రకారము నిద్రించే హక్కు అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది, సంపూర్ణ హక్కు కాదు. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రైట్. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బట్ మనకి రేషనల్గా ఉంటుంది, హేతుబద్ధంగా ఉంటుంది. ఏంటి అవి? సమయం ఎప్పుడు అంటే నువ్వు
పొద్దుమాపు పడుకోవద్దు, సో రాత్రి మాత్రమే పడుకోవాలి, అప్పుడు భంగం కలిగిస్తే ఆర్టికల్ 21 ఉల్లంఘన అవుతుంది. కానీ నువ్వు మధ్యాహ్నం పడుకుంటా అంటే ఉల్లంఘన కాదు. స్థలము, మీ ఇంట్లో పడుకున్నావా రోడ్డు మీద పడుకున్నావా అని చెప్పేసి దట్ ఈస్ ద మ్యాటర్. విధానము, ఎలా పడుకున్నావు అని చెప్పేసి అంటే మనకి పడుకునే హక్కు కలిగి ఉన్నావు కానీ నువ్వు నగ్నంగా పడుకోవద్దు. సో అట్లా మనకి ఇక్కడ విధానం అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పిన మాటలు ఇవన్నీ, మనం కాదు. సో మరి కేసు పేరు అవసరం అంటే నో నీడ్, బట్ మనకి హిందూ పేపర్లో వచ్చింది కాబట్టి ఒకసారి చూడండి. బట్ కేసు యొక్క పేర్లు మనకి అవసరం లేదు, అడగరు కూడా. రామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్ వర్సెస్ హోమ్ సెక్రటరీ అని చెప్పేసి 2012లో సుప్రీంకోర్టు ఈ నిద్రించే హక్కుని ప్రాథమిక హక్కుగా పేర్కొన్నది. నెక్స్ట్ సయీద్ మక్సూద్ అలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ అని చెప్పేసి సో మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొన్నది. బాంబే హైకోర్టు ఇప్పుడు అయితే మనకి ఇంతకుముందు ఇన్ఫ్యాక్ట్ ఇంకొక హైకోర్టు మనకి పేర్కొన్నది. సో సుప్రీంకోర్టు గుర్తు పెట్టుకోవాలి. బట్ కేసు పేరు అవసరం అంటే నో నీడ్. నెక్స్ట్ సో మనకి టైం ఉంటే గిట్ట ఈ రామ్లీలా సంఘటన ఏంటని చెప్పేసి చూస్తే బాగా ఉండేది కావచ్చు, స్టోరీ బాగుంటుంది కావచ్చు మొత్తం మీద. బట్ మనకు టైం లేకపోవడం వల్ల ఆ కేసు సెర్చ్ చేయలేదు. బట్ కేసు పేరు మనకు తెలుసు, బట్ ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి హిందూ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది. నేను అలాంటి గ్రూప్లో ఆర్టికల్ షేర్ చేసిన. ఏంటి ఓటింగ్ ప్రక్రియ అనేది ఎలా మారిందని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే సో ఈ వీవీప్యాట్ని మనము ప్రజెంట్ చూస్తే ఒక ర్యాండమ్గా 5 పోలింగ్ స్టేషన్లో మాత్రమే లెక్కిస్తున్నాము. ఒక నియోజకవర్గం లోపల 5 పోలింగ్ స్టేషన్లో మాత్రమే వీవీప్యాట్ లెక్కిస్తున్నాము. ఈవీఎం పడ్డ ఓట్లు ఇవి సేమ్ ఉన్నాయని లేవని చెప్పేసి ఆ పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తున్నాము. అట్లా కాకుండా 100% వీవీప్యాట్ కౌంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు అని దాఖలు అయితే సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. ఆ నేపథ్యంలో మనకి వచ్చింది ఆర్టికల్ ఈ ఓటింగ్ అనేది ఎలా మారిందని చెప్పేసి. ఇది వెరీ ఫేమస్. మనకి ఇటువంటి జనరల్గా లక్ష్మీకాంత్ పుస్తకంలో కూడా లేవు. సో కాబట్టి రాసుకోవాలి కంపల్సరీ. మన జిఎస్ ప్రిపరేషన్లో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని కరెంట్ అఫైర్స్ ప్లస్ అప్డేట్స్తో మనము ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ లోక్సభ చూస్తే అంటే 1952 అండ్ 57 అని చెప్పేసి ఉన్నది. సో ఈ 2 ఎన్నికల్లో మనకి ఓటింగ్ అనేది ఎలా వేశారు అంటే ప్రతి అభ్యర్థికి ఒక బ్యాలెట్ బాక్స్ ఉంచారు. బ్యాలెట్ పేపర్ కాదు, బ్యాలెట్ బాక్సే ఉంచారు. సో ఇన్ఫ్యాక్ట్ ఒక నియోజకవర్గంలో 3 పోటీ చేస్తే గిట్ట సో 3కి ఈ బ్యాలెట్ బాక్స్ పెట్టేసి సో డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఓటర్లు ఏ వ్యక్తికి ఓటు వేయాలి అనుకుంటే ఆ వ్యక్తి యొక్క బ్యాలెట్ బాక్స్లో వైట్ పేపర్ వేసేదట. సో అప్పుడు విడివిడిగా బాక్స్ని కౌంట్ చేస్తే ఓట్లు లెక్క తేలేది. సో మనకు ఫస్ట్ 2 లోక్సభ ఎన్నికల్లో ఇదే ఫాలో అయ్యారు. బ్యాలెట్ పేపర్ లేదు, బ్యాలెట్ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి అభ్యర్థికి ఒక బాక్స్ ఉంటుంది. 20 మంది పోటీ చేస్తే 20 బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. సో మనం వెళ్ళి అక్కడ ఓట్ చేయాలి అంటే వైట్ పేపరు ఆ బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఎన్ని వైట్ పేపర్లు ఉంటే ఇన్ఫ్యాక్ట్ అన్ని ఓట్లుగా మనం తీసుకుంటాము. మనకి తెలియదు వాస్తవంగా ఎన్ని రోజులు. మీకు తెలిస్తే గిట్ట ఎస్, వెరీ ఫైన్. నెక్స్ట్ 3rd లోక్సభ ఎన్నికల్లో సో 1962లో ఇక్కడ చూస్తే మనం సిరా చుక్క వెరీ ఫస్ట్ మనం ఇప్పుడే ఉపయోగం చేసినాం. అభ్యర్థి పేర్లు ప్లస్ వారి గుర్తులతో బ్యాలెట్ పేపర్లు ముద్రించారు వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ బ్యాలెట్ పేపర్స్ అనేది ఎప్పుడు వచ్చింది మనకు చూస్తే గిట్ట ఈ 3వ లోక్సభ. ఇక్కడ చూస్తే అభ్యర్థి సో అతనికి ఎవరిని నచ్చితే ఆ గుర్తు మీద ఆ స్టాంపు వేస్తే సరిపోతుంది. మరి ఇందులో సమస్య ఏమొచ్చిందంటే సో మరి ఎందుకు ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్ ఉపయోగం చేస్తలేము అంటే సమస్య మనకు వచ్చింది. సో మనం ప్రజెంట్ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో మనం చూస్తే బ్యాలెట్ పేపర్సే ఉపయోగిస్తున్నాం. అయితే ఇక సమస్య ఎక్కడ వచ్చింది మనకు అంటే ఇక్కడ ఒక గుర్తుంటుంది, ఇక్కడ ఒక గుర్తుంటుంది. సో మనం చాలామంది ఇన్ఫ్యాక్ట్ ఐడియా లేకపోవడం కావచ్చు, లేదా ఇన్ఫ్యాక్ట్ ఆ హ్యాండ్ కొంచెం షేక్ అవుతుంటుంది ఆ తీర్థం వల్ల. సో హ్యాండ్ షేక్ అయ్యేటప్పుడు ఇక్కడ వేయబోయి ఇక్కడ వేస్తున్నాడు. సో ఆ ఓటు ఇటు కాదు అటు కాదు. సో తీర్థానికి విలువ లేకుండా పోయింది కాబట్టి సో ఓటు అనేది ఇన్వాలిడ్ అవుతున్నాయి ఎక్కువ ఓట్లు. సో ప్రజాస్వామ్యంలో మనకి ఓటు అనేది కంపల్సరీ వ్యాలిడ్ కావాలి కాబట్టి ఈ సమస్య వస్తుంది. కాబట్టి చెల్లని ఓట్లు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి తీర్థం వల్ల అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్
ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి ఈవీఎం తీసుకొచ్చిండ్రు. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. దీని యొక్క రూపకర్త మనకి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో హనీఫ్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఈవీఎం అనేది మనకు 2 సంస్థలు తయారు చేస్తాయి. ఒకటి భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఫ్రమ్ బెంగళూరు అయితే ఇంకోటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా అని చెప్పేసి హైదరాబాద్ సంస్థ రూపొందిస్తుంది. ఒక ఈవీఎం మనకి రూపం అయితే గిట్ట సో 15 ఇయర్స్ లైఫ్ టైం మనకి కలిగి ఉంటుంది. రైట్, మరి నేను ఎప్పుడు వెరీ ఫస్ట్ టైం అంటే 1982లో గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి చట్ట సవరణ చేయకుండా సో కేరళలో ఒక ఉప ఎన్నిక జరిగింది మనకు. ఉత్తర పరువూరు అని చెప్పేసి పిలుస్తాం. సో ఉత్తర పరువూరు అని చెప్పేసి సో ఇక్కడ మనకు ఎన్నికల సంఘం వెరీ ఫస్ట్ టైం ఈవీఎంని ఉపయోగించింది. సో అప్పుడు వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు పడింది. ఎందుకు కేసు పడింది అంటే మనకు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి సో కాంగ్రెస్ తరపున ఈ కేరళ లోపల ఏసీ జోస్ అని చెప్పేసి ఉన్నాడు వర్సెస్ సిపిఐ అభ్యర్థి మనకు శివన్ పిల్లై అని చెప్పేసి ఉన్నాడు. స్టోరీ బేస్లో వస్తుంది. సో శివన్ పిల్లై, సిపిఐ, సో కాంగ్రెస్. ఇన్ఫ్యాక్ట్ కేరళ కాబట్టి సిపిఐ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి శివన్ పిల్లై గెలుస్తాడు. సో ఏసీ జోస్ సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు. అరే మనకి బ్యాలెట్ పేపర్ ఉండాలి కదా, మీరేంటి మిషన్లు పెట్టారని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఎస్ మళ్ళీ ఎన్నిక నిర్వహణ చేయాల్సిందే. సో మనకి నియోజకవర్గం మొత్తం పెట్టలేదు ఈవీఎం, కొన్ని పోలింగ్ బూతుల్లో పెట్టారు. సో ప్రయోగాత్మకంగా కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ ఎన్నిక మళ్ళీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది. సో వెరీ ఫేమస్ కేసు మనకి ఏసీ జోస్ వర్సెస్ శివన్ పిల్లై అని చెప్పి మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఇంతకుముందు నేను గ్రూప్లో షేర్ చేసిన క్లాస్ని వాస్తవంగా. రైట్, ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఎన్నికలు అని చెప్పేసి ఎందుకు అంటే నువ్వు ఎటువంటి చట్ట సవరణ చేయలేదు కాబట్టి సో అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ఎన్నికల సంఘం మనకి ఇన్ఫ్యాక్ట్ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ సెక్షన్ నెంబర్ 61 ఉంటుంది కదా, దానికి ఏ యాడ్ చేసి సో మనకి బ్యాలెట్ పేపర్స్ ప్లేస్లో ఈవీఎంని తీసుకొచ్చింది. సో చట్టం పరమైన మద్దతు ఉందా అంటే ఈవీఎంకి ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. వెరీ ఫేమస్ క్వశ్చన్ 61A అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డెప్త్గా ప్రశ్న వస్తుంది కాబట్టి సెక్షన్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోపల 61A అని చెప్పేసి ఈవీఎంని మనం యాడ్ చేసుకున్నాము. అయితే 1998లో మనకి పెద్ద మొత్తంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అని చెప్పేసి ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్లో మనకి ఇవే ఇయర్స్ ఉన్నాయి కాబట్టి రాసుకోవాలి. సో ఇక్కడ మనకు ఈ ఈవీఎంని అమలు చేసింది. అయితే మనకి హిందూ పేపర్లో ఇది హిందూ అండి, నో నీడ్ అని చెప్పేసి రాసిన అవసరం లేదు. కానీ 2001లోనట తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్లో కూడా ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందట అన్ని బూతులలో. బట్ మనకి అవసరం లేదు, హిందూలో వచ్చినంత మాత్రాన ఎగ్జామ్లో వస్తుందని చెప్పేసి కాదు. నెక్స్ట్ సాధారణ ఎన్నికలు చూస్తే మనకి 2004 ఎన్నికల్లో వెరీ ఫస్ట్ టైం లోక్సభ ఎన్నికల్లో ఈవీఎం అని చెప్పేసి తీసుకొచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది అంటే ఇప్పుడు సో మరి మనము బటన్ నొక్కుతున్నాము ఇట్లా ఉంటుంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అభ్యర్థి పేరు, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఓటు కదా, సో గుర్తు కదా, మనం నొక్కుతున్నాం కదా, మరి ఇతనికే పడుతుందా లేదా మనకు డౌట్ఫుల్ వస్తుంది, చెప్పలేము. మనకు నమ్మకం ఏమిటని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ కేసు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి 2013 కేసు. సో సుప్రీంకోర్టు చెప్పింది మీరు వీవీప్యాట్ కంపల్సరీ అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీం యొక్క సలహా మేరకు అని చెప్పేసి 2013లో మనకి వెరీ ఫస్ట్ టైం నాగాలాండ్ ఉప ఎన్నికల్లో నొక్సెన్ అసెంబ్లీ అని చెప్పేసి ఉంటుంది. సో వీవీప్యాట్ని ఈవీఎంకి కనెక్ట్ చేయడం జరిగింది. సో మనకి వెరీ ఫస్ట్ టైం అన్నప్పుడు 2 వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు వేరే వస్తున్నాయి ఇయర్స్, అండ్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి లోక్సభ కాకుండా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈవీఎం మనకి ఉత్తర పర్వర్ అని చెప్పేసి కేరళలో ఉంటే ఈ నొక్సెన్ అని చెప్పేసి నాగాలాండ్ గుర్తుపెట్టుకోవాలి వీవీప్యాట్ కోసం అని చెప్పేసి. అయితే మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. స్లిప్ యొక్క పరిమాణం ఎంత, ఇది వస్తుందంటే మీరు ప్రశ్నలు చూస్తున్నారు కాబట్టి డెప్త్గా వస్తుంది కాబట్టి ఎన్నికల ఏడాది కాబట్టి ప్రతి అంశం కాకుండా ఎన్నికల విషయంలో డెప్త్గా చూసుకోవాలి. ఈ సమాచారం మొత్తం మనకు ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ పేజీ నా పాలిటీ పుస్తకంలో యాడ్ చేసుకున్నా. సో మీరు కూడా కంపల్సరీ పాలిటీ పుస్తకము నోట్స్ ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి. ఎంత మనకు 96 mm వర్సెస్ ఇంటూ ఇది పొడవు, ఇదేమో వెడల్పు 56 అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ 96 నెక్స్ట్ ఏమో 56 అని చెప్పేసి ఉన్నది. రైట్,
నెక్స్ట్ చూస్తే అది ఒక థర్మల్ కాగితము, అది 7 సెకండ్స్ మనకి కనిపిస్తుంది, మళ్ళీ అదే బాక్స్లో పడిపోతుంది, ఇంటికి నువ్వు తీసుకుపోరాదు. లైఫ్ ఎంత? ఒక స్లిప్ అనేది 5 ఇయర్స్ లైఫ్ టైం కలిగి ఉంటుంది. సో దానిలో ఏముంటుంది? అభ్యర్థి క్రమసంఖ్య ఉంటుంది, అభ్యర్థి పేరు ఉంటుంది, పార్టీ లేదా అభ్యర్థి చిహ్నం అని చెప్పేసి పార్టీ లేదా అభ్యర్థి గుర్తు ఉంటుంది. సో నెక్స్ట్ వివిప్యాట్ యొక్క ఐడి ఉంటుంది. సో ఐడి ఎందుకోసం అంటే మనకి అది ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు అది ఏ వివిప్యాట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఐడి అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకొన్ని బేసిక్ క్వశ్చన్ చూస్తే, సో ఒక ఈవీఎం లోపల మనకి మ్యాక్సిమం ఓట్స్ వచ్చేసి 2000 ఓట్స్ పడతాయి. జనరల్లీ మనకి 1500 ఓట్స్ మాత్రం నమోదు చేసుకుంటున్నాము. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ప్రతి బ్యాలెట్ యూనిట్లో 16 క్యాండిడేట్స్ ఉంటారు. సో మనకి ఇట్లా 16 క్యాండిడేట్స్ ఉంటారు. దాంట్లో నోటా కూడా మనకు ఉంటుంది. ఒక ఈవీఎంకి మనము 24 బ్యాలెట్ యూనిట్స్ కనెక్ట్ చేయవచ్చు కాబట్టి సో మన ప్రశ్న వస్తుంది, ఒక ఈవీఎం సెట్లో ఎంతమంది అభ్యర్థులు ఉండొచ్చు అంటే 384 అని చెప్పేసి పిలుస్తాం. సో 16 × 24 కాబట్టి సో 384 క్యాండిడేట్స్ మనకి ఈవీఎం ద్వారా కండక్ట్ చేయవచ్చు. ఇంకా ఎక్కువ మంది పోటీ చేస్తే మళ్ళీ మనం బ్యాలెట్ పేపర్కు వెళ్ళిపోవాల్సిన అవసరము ఉంటుంది. 384 అనేది నోటా కలుపుకొని, సో ఫస్ట్ మిషన్లో బ్యాలెట్ యూనిట్లో చూస్తే 16 ఉంటాయి కదా, నోటా ఉంటుంది. సో నెక్స్ట్ 16 అభ్యర్థులు, మొత్తం 16 ఉంటాయి ఇట్లా. సో మొత్తం 24 ఉంటాయి. 24 × 16 కాబట్టి 384 క్యాండిడేట్స్ వరకు మనము ఈవీఎం ద్వారా ఎన్నిక కండక్ట్ చేయవచ్చు. సో మరి ఇక్కడ హ్యాక్ చేయవచ్చు అంటే నో హ్యాకింగ్ అండి. సో కారణం ఏంటి అంటే మనకి ఎటువంటి కంప్యూటర్ కానీ ఎటువంటి కరెంట్ అవసరం లేకుండా మనకి బ్యాటరీ సహాయంతో పనిచేస్తున్నాయి కాబట్టి దాన్ని మనం హ్యాక్ చేయలేమని చెప్పేసి చెప్పొచ్చు. సో బ్యాటరీ మనకి అప్డేట్ చేయడం జరిగింది. ఈవీఎంకి ఏమో 7.5 అని చెప్పేసి వోల్టేజ్ ఉంటే వివిప్యాట్కి 22.5 అని చెప్పేసి ఉన్నది. ఇంతకుముందు మనకి 6 అని చెప్పేసి ఉండే, బట్ 7.5కి ఇది అప్డేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకి పాలిటీ ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్స్. సో ఎకనామీ బాగా అప్డేట్ సబ్జెక్టు వచ్చింది కాబట్టి ఏబిపిఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు బాగా ఫోకస్ చేయండి, టీఎస్పీఎస్ గ్రూప్ 2 వాళ్ళు ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ సో ఇక్కడ ఆర్బీఐ అనేది ఏం చేసిందంటే, సో ఆర్బీఐ అనేది ఈ గ్రీన్ బాండ్స్ లోపల, సో మనం గ్రీన్ బాండ్స్ డిస్కస్ చేసి ఉన్నాము. కావాలంటే మీకు ఇన్ఫ్యాక్ట్ పీడిఎఫ్ ఫైల్ మన గ్రూప్లో ఉన్నది, పీడిఎఫ్లోకి వెళ్ళి ఆ సెర్చింగ్ లోపల గ్రీన్ బాండ్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకి 2 ఫైల్స్ వస్తున్నాయి. సో ఈ గ్రీన్ బాండ్స్ లోపల ఈ పెట్టుబడి పెట్టేందుకు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FIIకి అనుమతి ఇచ్చింది. ఎవరిచ్చారు? ఆర్బీఐ అని చెప్పేసి ఇచ్చింది. ఇది మన కరెంట్ అఫైర్స్ అండి. ఏంటి? గ్రీన్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి FIIలను ఆర్బీఐ అయితే అనుమతించింది. వెరీ ఫేమస్ అప్డేటు. సో మనకి FII అంటే ఏంటంటే ఇక్కడ పెన్షన్ ఫండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, బ్యాంకు కావచ్చు, లేదా ఆర్థిక సంస్థ కావచ్చు. ఇవన్నీ సో ఇన్స్టిట్యూషన్స్ అనేవి తమ దేశంలో కాకుండా వేరే కంట్రీ యొక్క ఆస్తుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని FII అని చెప్పేసి పిలుస్తాం. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, FII అనేది నథింగ్ బట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. ఇక్కడ మనకి మనుషులు ఉన్నట్లయితే ఇక్కడేమో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. మరి FPIకి FDIకి తేడా ఏంటి అంటే, సో మనకి 10% ఆర్ ఎబోవ్ ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ అనేది FDIగా తీసుకుంటాము, 10% కంటే బిలో ఉంటే FPIగా తీసుకుంటాము. FPI అనేది FII అని చెప్పేసి రెండు దాదాపుగా ఒకటే. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇక్కడ మనకి సో ఇన్వెస్టర్స్ మనకి కనిపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ FII అనేది FPI యొక్క ఉపసమితి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్, ఇది క్లియర్ అండి మనకి. అయితే FII విషయంలో రెగ్యులేటింగ్ చేసేది ఏంటి? మనకి సెబీ చేస్తుంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కాబట్టి. కానీ మనకి ఈ పరిమితి విధించేది ఎవరంటే ఆర్బీఐ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి లిమిటెడ్ పెట్టేది ఆర్బీఐ అని చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకు. రెగ్యులేటివ్ బై సెబీ అయితే మనకి ఫండింగ్ మీద లిమిట్ పెట్టేది, ఆమోదించేది ఆర్బీఐ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆర్బీఐ అనేది అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఇది అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. గ్రీన్ బాండ్స్ లోపల కూడా FIIకి అనుమతి ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. సో మరి గ్రీన్ బాండ్స్ అంటే మీరు సో డిస్కస్డ్ సెవరల్ టైమ్స్. 17th 18th ఏప్రిల్ వీడియో చూడాలి. ఫర్ నోట్స్ కోసం చూస్తే మనకి టెలిగ్రామ్ లోపల PDF ఉన్నది. సో మనం డిస్కస్ చేయాలి ఫస్ట్
గ్రీన్ బాండ్ ఏంటి బ్రీఫ్గా చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ ప్రాజెక్ట్ లోపల పెట్టుబడి కోసం అని చెప్పేసి బాండ్స్ ఉంటే వాటిని గ్రీన్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాము. వీటిని మనము ఎవరు కొనుక్కోవచ్చు అంటే ఇండియన్స్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూస్తే మనకి ఎఫ్డబ్ల్యూ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. సో మనం దీన్ని ఏమంటున్నామంటే ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది కాబట్టి సావరిన్ గ్రీన్ బాండ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ప్రభుత్వ ఆమోదం ఉంది కాబట్టి సావరిన్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున. సో ఒక ఎఫ్డబ్ల్యూ వచ్చిండు సమ్ కంపెనీ, ఇదేమో ఆర్బీఐ. సో మనకి ఆర్బీఐకి డబ్బులు ఇస్తాడు, ఆర్బీఐ బాండ్ ఇస్తుంది. సో ఆర్బీఐ మనకి బాండ్ ఇస్తుంది. సో ఈ ఆర్బీఐ ఈ డబ్బుని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేస్తుంది. ఇక్కడ నుంచి ఫైనాన్స్ మినిస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది వివిధ గ్రీన్ ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్మెంటు చేస్తుంది, అందిస్తుంది. తర్వాత ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది ఆర్బీఐకి రిపోర్ట్ పంపుతుంది, ఈ డబ్బులని ఎందుకు ఉపయోగించామని చెప్పేసి. సో మనకి గ్రీన్ బాండ్ కోసం అని చెప్పేసి ఆర్థిక శాఖ యొక్క ముఖ్య సలహాదారు ఆధ్వర్యంలో ఒక మన ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి రూపొందించుకున్నాము. సో ఒక టాస్క్ ఫోర్స్ మనకి పనిచేస్తుంది. ఇది గ్రీన్ బాండ్ గురించి మనకి అప్డేట్స్. నెక్స్ట్ ఇండియా జీడిపి అని చెప్పేసి. సో అంచనాలు ఏంటి? ఇప్పుడు న్యూస్లో రెండు ఉన్నాయి, బట్ మనము మొత్తం డిస్కస్ చేస్తున్నాం ఒక దగ్గర. న్యూస్లో ఏముంది అంటే ఐఎంఎఫ్ అనేది 2024 ఇయర్ గాను 6.8గా అంచనా వేస్తే 2025 గాను 6.5గా అంచనా వేసింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఐఎంఎఫ్ కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఐఎంఎఫ్ వరల్డ్ కూడా ఇచ్చింది 3.2 అని చెప్పేసి అంచనా వేసింది 24 ఇయర్లో. సో మరి వరల్డ్ది జీడిపి అవసరం అంటే ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ పేపర్స్ గమనించండి. ఒకసారి మన ప్రశ్న వచ్చింది, ఐఎంఎఫ్ అనేది ఇండియా జీడిపి, వరల్డ్ బ్యాంక్ జీడిపి వరుసగా, సో వరల్డ్ జీడిపి వరుసగా అంచనా అని చెప్పేసి 2 నెంబర్స్ 4 ఆప్షన్స్లు ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యుఎన్ఓ యొక్క యుఎన్సిటిఏడి అనేది ఇండియా జీడిపిని 24 ఇయర్లో 6.5 అని చెప్పేసి, అదే ప్రపంచం చూస్తే 2.6 అని చెప్పేసి అంచనా వేసింది. ఇవి రెండు మనకి వార్తల్లో ఉన్నాయి 17th and 18th ఏప్రిల్లో. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ మనకి మార్చి మాసంలో వార్తల్లో ఉండే ఇండియా జీడిపి 7.5 అయితే వరల్డ్ జీడిపి 2.4 అని చెప్పేసి అంచనా వేసింది. నెక్స్ట్ ఏడిబి చూస్తే 7, ఆర్బీఐ చూస్తే 7. నెక్స్ట్ ఓఈసీడీ 6.2 అని చెప్పిస్తున్నది. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నాకు తెలిసి ఏప్రిల్లో వచ్చింది కాబట్టి ఇక మీదట మనకి ఫ్రీక్వెంట్లీగా అప్డేట్స్ రావు. సో మనకి ఐఎంఎఫ్ అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి మళ్ళీ జూన్లో ఇస్తుంది. అప్పుడేమైనా మారిస్తే మనం చెప్పలేం, కానీ దరిదాపుగా వరల్డ్ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ సో ఇవి మనకు ఇవే ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో టేబుల్ రూపంలో రాసుకోండి, మంచిగా గుర్తుంటుంది. ఇవి నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ మనకి ఇదే ఇయర్లో వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, క్రిసిల్ సంస్థ 6.8 అని చెప్పేసి, మోర్గాన్ సంస్థ 6.8 అని చెప్పేసి, మూడీ సంస్థ మనకి ఒక 3-4 డేస్ బ్యాక్ 6.1 అని చెప్పేసి అంచనా వేసింది. ఇక్కడ మనకు S&P అని చెప్పేసి ఉండాల్సింది, బట్ మనకి ఇదే ఇయర్లో ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఇది మనం యాడ్ చేసుకోలేదు. S&P అని చెప్పేసి కూడా ఇండియా జీడిపిని అంచనా వేస్తుంది, ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ మన ఎకనామీ లోపల వెరీ ఫేమస్, మనం డిస్కస్ చేసి ఉన్నాము ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ లోపల, బట్ అప్పుడు క్యాబినెట్ ఆమోదించింది. ఇప్పుడు చూస్తే మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది నోటిఫై చేయడం జరిగింది, అంటే అమల్లోకి వస్తుంది. ఎక్కడ నుంచి 16 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. వెరీ వెరీ ఫేమస్ డేట్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని డేట్స్ మనకి వస్తున్నాయి. అంతరిక్ష రంగంలోకి ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది ఫెమా చట్టం అని చెప్పేసి ఉంటుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 యాక్ట్ ప్రకారము ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది అంతరిక్ష రంగంలో ఎఫ్డిఐని అనుమతిస్తున్నది. ఏ డేట్ నుంచి మనకి 16 ఏప్రిల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 16 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి చూస్తే ఇక్కడ ఇంతకుముందు డిస్కస్ చేసినాం మనం మొత్తం మీద, కానీ సో 3 రకాలుగా అనుమతిస్తుంది. ఈ ఎఫ్డిఐ ఏంటి మనకి అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక ఫారెన్ వాళ్ళు ఇండియా లోపల 10% లేదా అబవ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎఫ్డిఐ అని చెప్పేసి మనం తీసుకుంటున్నాము. ఇది 2 టైప్స్ ఉంటుంది. సో గవర్నమెంట్ రూట్ ఉంటుంది, ఆటోమేటిక్ అని చెప్పేసి ఉంటుంది. అంటే గవర్నమెంట్ లేదా ఆర్బీఐ యొక్క అప్రూవల్తోనే ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంటే దాన్ని మనము
గవర్నమెంట్ రూట్ అని చెప్పేసి పిలుస్తాం. ఎటువంటి అనుమతులు లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ 3 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 100% ఆటోమేటిక్ అని చెప్పేసి ఉన్నది. శాటిలైట్స్ యొక్క కంపోనెంట్స్ అండ్ సిస్టమ్స్ అని చెప్పేసి మొత్తం మీద ఏం లేదు, ఉపగ్రహాల యొక్క విడివిడి భాగాల కోసం అని చెప్పేసి 100% ఆమోదించింది ఆటోమేటిక్ రూట్స్ లోపల. ఇవే కీవర్డ్స్ మన ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి రాయడం జరిగింది. బట్ మనకి ఉపగ్రహాల యొక్క విడివిడి భాగాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ శాటిలైట్స్ అని చెప్పేసి ఉన్నది, ఉపగ్రహాలు అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఆటోమేటిక్ రూట్లో 74 వరకు అనుమతి ఉన్నది. 74కి మనము బియాండ్ మించితే గిట్ట కంపల్సరీ గవర్నమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి. నెక్స్ట్ లాంచెస్ వెహికల్, ఐ మీన్ రాకెట్స్ అని చెప్పేసి ఉన్నది. ఇంకోటి మనం ఇది అప్పుడు చెప్పలేదు, స్పేస్ పోర్ట్స్ అని చెప్పేసి ఉన్నది. అంటే మనకి స్పేస్ పోర్ట్స్ మీన్స్ ప్రయోగ కేంద్రం అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇక్కడ ఈ రెండింటి కోసం అని చెప్పేసి 49% మనకి ఉన్నది. అంతకు మించితే గిట్ట సో గవర్నమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి. సో 49, 74, 100 గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో రాకెట్స్కి, లాంచ్ వెహికల్స్కి అండ్ స్పేస్ పోర్ట్ ప్రయోగ కేంద్రము. ఇదేమో మనకు శాటిలైట్స్ తయారీ కోసం అని చెప్పేసి, ఇది శాటిలైట్స్ యొక్క విడివిడి భాగాలు, కాంపోనెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్యాక్ట్ అదే ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కాదు, అదే మనకు ఆ వెబ్సైట్లోనే మనకు అదే ఫైల్లో కనిపించింది. సో ఇంతవరకు ఎఫ్డిఐ యొక్క అనుమతి లేని రంగాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పేసి, జూదం మరియు బెట్టింగ్ అని చెప్పేసి, చిట్ ఫండ్స్ అని చెప్పేసి, ఇంకోటి ఇక్కడ నిధి కంపెనీ అని చెప్పేసి రావాలి. సో మనం మిస్ అయింది అది. ఇన్ఫ్యాక్ట్ మన జిఎస్ పుస్తకాల్లో ఉంటుంది కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క మనము దాంట్లో చూస్తే లేకుండే. నెక్స్ట్ పొగాకు ఉత్పత్తులు, లాటరీ బిజినెస్ కానీ కొన్ని ప్రైవేట్ మనము బ్యాన్ చేస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళకి అనుమతి లేదు. సో అది ఆటోమేటిక్ కానీ లేకుంటే మనకి రైల్వే అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ వ్యవసాయంలో మనకి కొన్ని మినహాయింపులతోని ఎఫ్డిఐ అయితే అనుమతి లేదు. ఈ హార్టికల్చర్ అని చెప్పేసి పువ్వులల్లో కానీ దాంట్లో పెట్టుకోవచ్చు, బట్ జనరల్గా మనకి లేదని చెప్పేసి చూసుకోవాలి. ఇది యాజ్ పర్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రకారం మనకు ఇవే 7 ఉన్నాయండి. సో మనకి ఇంకా జిఎస్లో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ సింగానియా పుస్తకం చూస్తే నిధి కంపెనీ అని చెప్పేసి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ రూపీ విలువ మనకు ఆల్ టైమ్ లో పడిపోయింది. తెలంగాణ పేపర్లో చూస్తే ఇది ఇవ్వడం జరిగింది ఫిగర్, బట్ తప్పు ఇది. సో ఇండియన్ ఎక్స్ప్రెస్లో చూస్తే గిట్ట 83.54 ఉంది. సో వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఆల్ టైమ్ లో కాబట్టి డేట్ గుర్తుపెట్టుకోవాలి. టీఎస్పీఎస్సీ డేట్ని ఫోకస్ చేస్తుందంటే అన్నీ ఫోకస్ చేయట్లేదు. అంతరిక్ష రంగంలో ఎఫ్డిఐ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 16. కొత్త విషయం కాబట్టి డేట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ మనకి డేట్ అవసరం లేదు, ఇక డేట్ అవసరం. వై? బికాస్ ఇది ఆల్ టైమ్ లో కాబట్టి. సో 83.54 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెక్ట్, రైట్. మరి కారణం ఏంటి అంటే ప్రశ్న మనకి డెప్త్గా వచ్చినప్పుడు కారణం వస్తుంది. గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ పేపర్ 3లో ప్రశ్న వస్తే కారణమే వస్తుంది. సో మనం వాస్తవంగా ఈ రూపీ విలువ అని చెప్పేసి, రూపీ వాల్యూ అని చెప్పేసి తగ్గింపు మనం ఒక 3 వీడియో చేసి ఉన్నాం, నేను గ్రూప్లో షేర్ చేసి ఉన్నా. అవి అప్పటి కారణాలు, ఇవి ఇప్పటి కారణాలు. బట్ ఆ వీడియో మీకు ఎక్కువ బోర్డు మీద ఉంది కాబట్టి సో కారణాలు అని చెప్పేసి దేశీయ కారణాలు ఏంటి, విదేశీ కారణం ఏంటి అని చెప్పేసి, రూపాయి విలువ ఎక్కువ మనకు పతనం అయితే సో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి, ఎక్స్పోర్ట్స్కి లాభమా ఇంపోర్ట్స్కి లాభమా అని చెప్పేసి, నెక్స్ట్ ఆర్బీఐ యొక్క మెజర్స్ ఎలా ఉండాలి, ప్రభుత్వం మెజర్స్ ఎలా ఉండాలని చెప్పేసి ఆ వీడియో మనం డిస్కస్ చేసినాం కదా. సో అది ఎక్కువ పనికి వస్తుంది. ఇక్కడ మనకి బోర్డు లేని కారణంగా బ్రీఫ్గా చెప్తున్నా. సో కాన్సెప్ట్ కంపల్సరీ అందిస్తాను, బట్ బ్రీఫ్గా అందిస్తాను. ఏంటి ఫస్ట్ మన కారణం అంటే సో గ్లోబల్ సంఘర్షణ, జియో పాలిటిక్స్. సో అనిశ్చితి భౌగోళిక రాజకీయం ఉంది కాబట్టి, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ముడి చమురు ధరలు పెరిగిపోవచ్చు కాబట్టి, సో మన దిగుమతుల విలువ అనేది పెరిగిపోతుంది కాబట్టి డాలర్ డిమాండ్కు దారితీస్తుంది కాబట్టి, డాలర్ డిమాండ్ వచ్చిందంటే రూపాయి బలహీనమైతే అయిపోతుంది. నెక్స్ట్ మన ఫస్ట్ రూపాయి బలహీనం అంటే ఏంది ఇక్కడ అంటే చూస్తే, సో అంతకుముందు $1కి 70 రూపాయలు ఉండే కదా, ఇప్పుడు $1 మనకి 83 రూపాయలు అయిపోయింది కాబట్టి రూపాయి బలహీనమైంది. 83 రూపాయలు ఇస్తే తప్పించి డాలర్ వస్తలేదు కాబట్టి దాన్ని మనం బలహీనం అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది, సో మనకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వెనక్కిపోతున్నారు, డాలర్స్ అన్ని వాళ్ళు విక్రయించి సో వెనక్కిపోతున్నారు.
సో ఇన్ఫ్యాక్ట్ వెరీ వెరీ ఫేమస్ మనకి. సో వాళ్ళు ఎందుకు వెనక్కిపోతున్నారంటే ఫస్ట్ కారణం మనకి సో యూఎస్ యొక్క సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే వడ్డీ రేట్ల తగ్గింపులో జాప్యం చేస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. మేము వడ్డీ రేట్లు తగ్గిస్తలేము అని చెప్పేసి చెప్పింది. సో దీని కారణంగా మరి ఎఫ్పిఐలు ఎందుకు వెనక్కిపోతున్నారు? కారణం ఏంటి ఫస్ట్ బాగా గమనించాలి. యూఎస్ యొక్క ఫెడ్ బ్యాంక్ అనేది వడ్డీ రేట్లు తగ్గిస్తలేమని చెప్పేసి, వడ్డీ రేట్లు తగ్గిస్తలేము అంటే మనకు ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు, సో ఎక్కువనే ఉన్నాయి మనకు. సో అని చెప్పితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళు ఎందుకు వెనక్కిపోతున్నారు? వెనక్కి పోవాలంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? మనం డాలర్స్ ఇవ్వాలి. వాళ్ళు తీసుకొచ్చింది అవే కాబట్టి డాలర్స్ ఇవ్వాలి. సో డాలర్స్ వాళ్ళు మాకు కావాలంటే డిమాండ్ పెరిగిపోతుంది డాలర్స్కి, కాబట్టి రూపాయి బలహీనం అయిపోయింది. మరి సో ఇక్కడ అమెరికా బ్యాంక్ అనేది వడ్డీ రేట్లు పెంచితే మరి ఎందుకు మన వాళ్ళు వెనక్కిపోతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. సో యూఎస్ఏ అనేది డెవలప్డ్ కంట్రీ. సో ఇండియా అనేది మనకు డెవలపింగ్ కంట్రీ సింబల్ ఇది కాదు, డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇప్పుడు ఎప్పుడైనా మనకి డెవలప్డ్ కంట్రీలో ఇంట్రెస్ట్ రేటు చాలా తక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి మనకు ఇంట్రెస్ట్ రేటు అనేది తక్కువ ఉంది కాబట్టి సో చాలామంది ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు ఇక్కడ లోన్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎప్పుడు వడ్డీ రేటు తక్కువ ఉన్నప్పుడు యూఎస్ ఫెడ్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఇక్కడ లోన్ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరు లోన్ తీసుకున్న వాళ్ళు, లోన్ తీసుకొని వాళ్ళు డబ్బు ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళు ఇక్కడ బ్యాంకులలో ఇన్వెస్ట్ చేయరు, వడ్డీ తక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళు ఇక్కడనే చేస్తారు. ఇది క్లియర్ అండి. డెవలప్డ్ కంట్రీ కాబట్టి అమెరికా అనేది సో తక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సో లోన్ ఈజీగా వస్తుంది, తక్కువ వడ్డీ కాబట్టి లోన్ తీసుకొని వేరే కంట్రీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డబ్బు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా సో ఆ బ్యాంకులలో పెట్టకుండా తక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆ బ్యాంకులో పెట్టరు, సో బయట దేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఏమైంది మనకు వడ్డీ రేట్ల తగ్గింపు లోపల జాప్యమట అంటే వీళ్ళు ఎక్కువని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో వడ్డీ ఎక్కువ వస్తుంది కాబట్టి డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎందుకు వేరే కంట్రీ అని చెప్పేసి ఇక్కడనే చేస్తారు పెట్టుబడి. డబ్బు లేకుండా లోన్ తెచ్చిన వాళ్ళు అరే వడ్డీ రేటు ఎక్కువ ఉంది కాబట్టి సో మేము వడ్డీ రేటు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా తక్కువ వడ్డీకి ఇచ్చినప్పుడు సో వాళ్ళు అప్పు చేసి పెట్టుబడి పెడతారు, వడ్డీ రేటు ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయరుగా కాబట్టి వాళ్ళు వెనక్కి పోతున్నారు. ఇది మనకు కారణం అండి. సో వెరీ వెరీ ఫేమస్ రీజన్ మనకు యూఎస్ యొక్క ఫెడ్ బ్యాంక్ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్ పెంచితే గిట్ట డాలర్స్కి డిమాండ్ పెరిగిపోయి రూపాయి వీక్నెస్ అవుతుంది. నెక్స్ట్ ఇటీవల మనం డిస్కస్ చేసిన వెరీ ఫేమస్ అప్డేటు సో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ ది ఇండియా ప్లస్ మారిషస్. సవరణ చేసుకున్నారు వీళ్ళు. సవరణ ఏంటి మనకి ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ను అప్లై చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ మనకి మారిషస్ నుంచి ఇండియాకి ఈ పన్ను ఎగవేత కోసం వచ్చారా లేకుంటే మంచి కాన్సెప్ట్ అని చెప్పేసి ఈ టెస్ట్ని అప్లై చేస్తారు. ప్రిన్సిపల్ పర్పస్ టెస్ట్ అప్లై చేస్తే సక్సెస్ అయితే గిట్ట ఎస్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళ యొక్క పెట్టుబడి లక్ష్యము పన్ను ఎగవేత అయితే గిట్ట వాళ్ళకి సో ఈ DTAA అని చెప్పేసి అప్లై చేయక డబుల్ ట్యాక్స్ని అప్లై చేస్తారు. సో వాళ్ళు దీనికి భయపడి కొంతమంది వెనక్కిపోతున్నారు. సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కనుక వెనక్కిపోతే డాలర్స్ ఇవ్వాలి, డాలర్స్ కావాలని చెప్పేసి అరుస్తారు వాళ్ళు. అంటే ఏంది డిమాండ్ ఉన్నట్టు, డిమాండ్ ఉంది కాబట్టి రూపాయి మనకి వీక్నెస్గా అయిపోతుంది. ఇది మనకు కారణాలండి. సో మనకి పేపర్లో ఇంత క్లియర్గా రాదు. రైట్. మనము పాలిటీ కాకుండా ఎకనామీ కూడా వార్తల్లో ఉన్న అంశం వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఓన్లీ పాలిటీ అని చెప్పేసి మనం చెప్పట్లేదు, అది గమనించాలి. రైట్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే మరి సో ప్రభావం ఏంటి, రూపాయి బలహీనమైతే ప్రభావం ఏంటి మనకి అంటే ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏమైంది మనకి రూపాయి బలహీనమైంది కాబట్టి సో డాలర్ బలపడింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనకు ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు అనుకోండి, $1 చెల్లించాలి అంటే అంతకుముందు $70 ఇస్తే సరిపోయింది. ఇప్పుడు నువ్వు $83 ఇవ్వాల్సి ఉంటుంది అంటే దిగుమతులు ఖరీదు అయిపోతాయి.
సో మరి ఎక్స్పోర్ట్స్ చౌకగా అయిపోతాయి. సో ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి లాభం. నువ్వు ఎక్స్పోర్ట్ చేసినావు, నువ్వు డాలర్ వచ్చింది, ఇంతకుముందు 70 రూపాయలు నీకు వచ్చేది, ఇప్పుడు మార్చుకుంటే 80 వస్తున్నాయి కదా. సో ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి లాభం ఉంటుంది. సో ఇంపోర్ట్స్ వాళ్ళకి మాత్రము చాలా నష్టం ఉంటుంది. మనం ఎక్కువ క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి దిగుమతి చేసుకుంటాం, బంగారం దిగుమతి చేసుకుంటాం ఆడవాళ్ళకి అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది మనకు, సో దిగుమతి చేసుకున్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఇవి మనకు పెట్రోలియం ఇవన్నీ ధరలు పెరిగిపోతాయి కాబట్టి సో ద్రవ్యోల్బణం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు సో ఆర్బీఐ మనకి వెంటనే వడ్డీ రేట్లు పెంచుతుంది, రెపో రేటు పెంచుతుంది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టాలి అంటే. సో అప్పుడు ఏమవుతుంది, వడ్డీ రేట్లు పెంచడం వల్ల మనము లోన్ తీసుకోము, పెట్టుబడి పెట్టము, సో వ్యాపారం స్టార్ట్ చేయము, వస్తు ఉత్పత్తి జరగదు కాబట్టి జీడిపి కుంటుపడుతుంది. ఇన్ని సమస్యలు ఉంటాయి రూపాయి బలహీనం అయితే. సో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే సో ఇది మొత్తము ఇది ఆ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. 83.54 అని చెప్పేసి మనకి డేట్ రాయలేదు, ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ 16 అండి. సో ఇక్కడ రాసినాం ఆల్రెడీ 16 అని చెప్పేసి చూసుకోవాలి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ వస్తుంది విదేశీ వాణిజ్యం అని చెప్పేసి. సో వెరీ ఫేమస్, మీరు కనుక టీఎస్పీఎస్ గ్రూప్ 2 రాసినా లేదా ఏపీపీఎస్ గ్రూప్ 2 రాసినా విదేశీ వాణిజ్యం లోపల అప్డేట్ చేసుకోవాలి. ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ చాప్టర్. ఏంటి మనకు 2023 అండ్ 24 యొక్క డాటా ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు ఆర్థిక సర్వే కనుక మన జూలైలో వస్తుంది, అప్పుడు చూస్తే ఇవే గణాంకాలు ఉంటాయి, సేమ్ మనకు గణాంకాలు ఉంటాయి కాబట్టి ముందే మనం అధ్యయనం చేస్తున్నాము. ఒకవేళ పరీక్షలో వస్తే అప్డేట్ అనేది వస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఏంటి మనకంటే మొత్తం మీద ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీడ్ అప్డేట్ ఇంకొంచెం మనం దీన్ని రాయాలి, వాస్తవంగా చాలా పెద్దగా ఉంది రిపోర్ట్ అది. సో రాష్ట్రాల వారీగా మనం చూసుకోవాలి ఎక్స్పోర్ట్స్ ఎవరని చెప్పేసి చూసుకోవాలి. నేను కంపల్సరీ ఈ మంత్ అయిపోలోగా నేను మ్యాగజైన్లో అప్డేట్ చేస్తాను, క్లాస్ ఏం చేయను, ఇక్కడే రాస్తాను నేను. నెక్స్ట్ ఎఫ్డిఐ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది ఎఫ్డిఐ విషయంలో కూడా ఏ రాష్ట్రాలు ఎక్కువ అని చెప్పేసి సో మన ఇండియా ఎన్నో ప్లేస్ అని చెప్పేసి అది ఇంకా ఈ రిపోర్ట్లో వాళ్ళు ఇవ్వలేదు. ఇది రాష్ట్రాల వారిగా ఎక్స్పోర్ట్స్ ఇచ్చారు కానీ ఎఫ్డిఐ విషయంలో అప్డేట్ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని సో రాయలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకా వాళ్ళు కేవలం మనకు సో కరెంట్ అకౌంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో క్యాపిటల్ అకౌంట్ ఇవ్వలేదు అంటే ఎఫ్డిఐ ఇస్తే మనం డిస్కస్ చేయవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మీకు బేసిక్ తెలిసి ఉండాలండి. ఏంటిది అంటే సో ఫస్ట్ మనం వేటిని ఎక్స్పోర్ట్ చేస్తాం ఇంపోర్ట్స్ చేసుకుంటామంటే గూడ్స్ చేసుకుంటాం, ఫస్ట్ బేసిక్ ఇది. సో గూడ్స్ చేసుకుంటాం, సర్వీస్ చేసుకుంటాం లేదా సర్వీస్ చేస్తాము అంటే వస్తువులు సేవలు ఎగుమతి చేస్తాం దిగుమతి చేస్తాం, ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. గూడ్స్ మనకి కంటికి కనిపిస్తాయి కదా, సో వస్తువులు కనిపిస్తాయి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనము ఇంట్లో ఉన్న వాళ్ళకి సో వస్తువు ఇస్తే దాన్ని గూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం, ప్రేమ ఇస్తే ఆ ప్రేమ మనకు కనిపించదు, దాన్ని ఏమంటాం సేవ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. అంటే వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులు చూస్తే మనకి ఫైనల్లీ మనకి ఏమొస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి వస్తుంది, మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటాను నేను, ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి $437 బిలియన్ చేసుకున్నాం మనము ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ చూస్తే 677 అని చెప్పేసి చేసుకున్నాము. సో మనం గత ఇయర్తో పోలిస్తే తగ్గినాయి రెండు కూడా. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గినాయి, జియో పాలిటిక్స్ దృష్ట్యా మనకి తగ్గినాయి. -3 అని చెప్పేసి ఎక్స్పోర్ట్స్ తగ్గింది, -5.4 అని చెప్పేసి ఇంపోర్ట్స్ తగ్గింది. ఇక్కడ మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు గణాంకాలు మర్చిపోండి, ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి, గణాంకాలు మీరు చదువుకోవచ్చు నోట్స్లో ఉంటుంది కాబట్టి. సో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఏమొచ్చింది, లోటు వచ్చింది. ఎంత వచ్చింది అంటే 240 వచ్చింది. పెద్ద మీరు మర్చిపోండి, గణాంకాలు అవసరం లేదు, ఫస్ట్ కాన్సెప్ట్ పట్టుకోండి. రైట్. ఇక్కడ ఫస్ట్ మనకి గూడ్స్ ఉంది కదా, సో గూడ్స్ చూస్తే 240 అని చెప్పేసి బిలియన్ డాలర్లు మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది విజిబుల్ మనకు కనిపిస్తుంది వస్తువు కాబట్టి. నెక్స్ట్ ఇన్విజిబుల్ అని చెప్పేసి అదృశ్యం అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ సేవలు వస్తాయి. సేవలు మనము $339 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసినాము, ఈ కంప్యూటర్ సేవలు అని చెప్పేసి అవార్డు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంపోర్ట్ చూస్తే మనము $177 అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మనకి
బ్యాలెన్స్ ఆఫ్ చూస్తే ట్రేడ్ లోపల 162 అని చెప్పేసి ఎక్కువ మనకు ఎక్స్పోర్ట్ చేసినాం కాబట్టి ప్లస్ ఉన్నది. ఇక్కడ చూస్తే -240 ఉన్నది, అంటే లోటు వచ్చింది మనకు. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసుకున్నాం కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసినాం కాబట్టి వస్తువుల విషయంలో ఇక్కడ ప్లస్ వచ్చింది. ఎందుకు? సేవలు మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసినా ప్లస్ వచ్చింది. సో ఫైనల్ చూస్తే మనకి ఈ మర్చెంటైజ్ లేదా గూడ్స్ ప్లస్ సర్వీస్ కలిపితే దీన్ని మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, నాట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, దీంట్లో మన కరెంట్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో కరెంట్ అకౌంట్ అని చెప్పేసి ఈ గూడ్స్ ప్లస్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా మనకి ఏకపక్ష బదిలీ అని చెప్పేసి ఉంటుంది, బట్ ఇక్కడ మనకి అంత అవసరం లేదు. ఓన్లీ కాన్సెప్ట్ ఫస్ట్ పట్టుకోండి. సో ఇది మొత్తం ఏంటి, మనకు కరెంట్ అకౌంట్ అని చెప్పేసి పిలుస్తాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోపల ఏంటి, వస్తువుల సేవల మొత్తం చూస్తే మనకి ఫైనల్లీ లోటులో మనం ఉన్నామని చెప్పేసి -78 ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. $1 బిలియన్ మనం లోటులో ఉండిపోయినాము. ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో అంతర్భాగమే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఏది గూడ్స్ వరకు చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ గూడ్సే చూస్తే మనకి రాసిన చూడండి, బాగా ఇక్కడ గమనించండి. ఓన్లీ గూడ్స్ వరకు వస్తువులు చూస్తే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. గూడ్స్ ప్లస్ సర్వీస్ కలిపితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఇది కరెంట్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. ఇంకా మనకు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి రావాల్సింది. మనకి ఇక్కడ FDI వాళ్ళు ఇవ్వని కారణంగా మనం దీన్ని అప్డేట్ చేయలేదు. మీరు ఎనీ ఎకనామీ నోట్స్ లోపల, ఎనీ లెక్చర్ బుక్ లోపల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. ఇటువైపు మనకు కరెంట్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో చూస్తే మనకు గూడ్స్ వస్తాయి, సర్వీస్ వస్తాయి సింపుల్గా. ఇటు మనకు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటాయి, లోన్స్ వస్తాయి, FDI లాంటివి మనకు వస్తాయి. వెరీ ఫేమస్ ఆర్టికల్ ఇది. ఎక్స్పోర్ట్ చూస్తే మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులు అని చెప్పేసి టాప్ 5 ఇవ్వడం జరిగింది. ఇంపోర్ట్స్ అని చెప్పేసి టాప్ 4 ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని సరిపోతుంది, ఎక్కువ ఫోకస్ చేయొద్దు. టాప్ 1 to 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇదే అండి. మొత్తమే మనం చూస్తే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బిగ్ కాన్సెప్ట్. అందులో మనకి కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, సింపుల్ చెప్పాలి అంటే. మళ్ళీ కరెంట్ అకౌంట్ లోపల చూస్తే గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఉంటాయి. ఓన్లీ గూడ్స్ చూస్తే మనము బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. ట్రేడ్లో కేవలము ఇన్ఫ్యాక్ట్ మనకు వస్తువులే ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో వస్తువులు ఉంటుంది, సేవలు అని చెప్పేసి ఉంటుంది. అది మనకు గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కంటే బిగ్గర్ కాన్సెప్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇట్ ఈస్ ఓన్లీ గూడ్స్ ప్లస్ సర్వీస్ కూడా మనకు కలిగి ఉంటుంది. ఏం అప్డేట్ చేసుకోవాలి అంటే మీరు మంత్లీ మ్యాగజైన్లో చూసినట్లయితే రాష్ట్రాల వారీగా ఎగుమతులు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. ఏ రాష్ట్రం ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఉంటుంది. తెలంగాణ ప్లేస్ కూడా మనం దాంట్లో మెన్షన్ చేస్తాం. అవి వాళ్ళు మొత్తం రాష్ట్రాలు యూటీ ఇచ్చినాడు. ఆ రాష్ట్రాల యూటీ మనము వస్తువుల వారీగా ఉన్నది కాబట్టి చిన్న చిన్న టేబుల్స్ ఉన్నాయి, వాటిని మనం చూసేసి మొత్తం ప్లస్ చేసి చూస్తాం. ఇంకోటి FDI మనకి ఇంకా ఇవ్వలేదు వాళ్ళే, వాళ్ళు ఇస్తే దీనిలో అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్, ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ఎకనామీ ఆర్టికల్. మనకి డెమోగ్రఫీ అని చెప్పేసి వెరీ ఫేమస్ చాప్టర్ ఉంది కదా. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చాప్టర్ మనకి సెక్షన్ 1 లోపల స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అని చెప్పేసి రిపోర్ట్ గివెన్ బై UNFPA. ఎవ్రీ ఇయర్ ఇస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ టైటిల్ పేరు అని చెప్పేస్తున్నది ఏంటి మనకంటే ఇంటర్ ఓవెన్ లైఫ్స్, అంటే అల్లిన జీవితాలు అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇంకా థ్రెడ్స్ ఆఫ్ హోప్స్ అంటే ఆశల దారాలని చెప్పేసి అర్థం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకేమి ఇచ్చిందంటే ఆ రిపోర్ట్ పేరులో మనకు నివేదిక అని చెప్పేసి ఎండింగ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ రైట్స్ అని చెప్పేసి మొత్తం మీద ఈ మహిళల యొక్క ఇన్ఈక్వాలిటీస్ రద్దు చేయాలని చెప్పేసి ఈ మనకు నివేదిక యొక్క పేరు కనిపిస్తుంది. వెరీ ఫేమస్ నేమ్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇన్వోవెన్ లైవ్స్ అని చెప్పేసి ఇక్కడ చూస్తే మొత్తం టోటల్ జనాభా ఎంత అంటే 81119 మిలియన్స్ అండి. ఇందులో ఇండియా చూస్తే మనకి హైయెస్ట్ ప్లేస్ ఉన్నది 1.44 బిలియన్స్ అయితే రెండవ ప్లేస్ గోస్ టు చైనా అని చెప్పేసి 1.425 బిలియన్స్. ఇందులో ఏజ్ వారీగా ఇది ప్రపంచం వారీగా ఉన్న జనాభా. ఇందులో ఎక్కువ ఏం అవసరం లేదు, కానీ ఎక్కువ ఉన్నది మనకు 15 నుంచి 64 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
65+ ఏజ్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకో సరిపోతుంది. టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.3 ఉన్నది వరల్డ్ది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మేల్ 71, ఫీమేల్ 76 ఉంది. ఇది మొత్తం మనకు వరల్డ్ నివేదిక. అయితే ఇండియా చూస్తే మనకి మొత్తం జనాభా మనకు 1441 మిలియన్స్. అందులో ఎక్కువ జనాభా మనకు 68% అని చెప్పేసి 15 to 64 ఏజ్ వాళ్ళు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు 65+ ఏజ్ వాళ్ళు 7 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జనాభాలో మార్పులు చూస్తే మనకు 77 ఇయర్స్లో రెట్టింపు అవుతుందట. సో ఇది మనకు ఇక్కడ చూస్తే కూడా సేమ్, నేను రాయలేదు ఇక్కడ. సో ప్రపంచ జనాభా ఇండియన్ జనాభా అనేది 77 ఇయర్స్లో రెట్టింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ TFR ఇండియా 2.0 ఉన్నది. మనం కంపేర్ చేస్తే 2.3తో పోలిస్తే 2.0 కాబట్టి తక్కువ ఉందని చెప్పేసి మనకి ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే మేల్ 71 ఉన్నది. సో మేల్ 71 సేమ్ ఉన్నది. ఫీమేల్ చూస్తే 76 ఉన్నది, ఇక్కడ 74 అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం మీద ప్రపంచంలో మహిళల యొక్కతో కంపేర్ చేస్తే మనం తక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది సరిపోద్దంటే రిపోర్ట్ సరిపోదు, నీడ్ అప్డేట్. సో నేను మ్యాక్సిమం ట్రై చేసిన. ఇన్ఫ్యాక్ట్ ఇంకో 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ నేను గ్రూప్లో షేర్ చేసిన. ఫస్ట్ అయితే ఆ నివేదికని దీన్ని నేను అప్డేట్ చేస్తాను. రేపే చేస్తా కంపల్సరీ. ఇంకా ఒక హాఫ్ పేజ్ వస్తుందండి ఇంకా. రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు స్పేస్ కిందికి వస్తుంది. సో నెక్స్ట్ మనకి CC నాజిల్ పరీక్ష అని చెప్పేసి సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. సో మనకి వార్తల్లో ఉంది స్పేస్ ఆర్టికల్. ఏంటి CC నాజిల్ పరీక్ష? సో చూస్తే ఫస్ట్ దీన్ని కేరళలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ నాజిల్ అంటే మనకి ఏంటి అంటే జనరల్గా ఈ రాకెట్కి థ్రస్ట్ని లేదా వేగాన్ని అందిస్తుంది. సో ఇది PSLV రాకెట్ లోపల 4th స్టేజ్లో ఉపయోగిస్తారట. రాకెట్ మొత్తం 4 స్టేజ్లు కలిగి ఉంటుంది. PSLV చూస్తే 4 ఉంటుంది. సో భారతదేశంలో లిక్విడ్ ఫ్యూయల్ని ఉపయోగించిన ఫస్ట్ రాకెట్ ఏంటి అంటే PSLV అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీరు ఆన్సర్ చేయండి. భారతదేశంలో లిక్విడ్ ఫ్యూయల్ని ద్రవ ఇంధనాన్ని ఉపయోగించిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ప్రజెంట్ మనకి ఈ 4th స్టేజ్ లోపల ఈ థ్రస్ట్ కోసం అని చెప్పేసి కొలంబియం మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారట. సో ఇన్ఫ్యాక్ట్ ఈ కొలంబియం ప్లేస్లో కొలంబియం పేరు గుర్తుపెట్టుకోవాలి, పోయింది కాబట్టి. సో నెక్స్ట్ CC కార్బన్ నాజిల్ గుర్తుపెట్టుకోవాలి, వచ్చింది కాబట్టి. ఈ కొలంబియం మిశ్రమం లోపల కార్బన్ నాజిల్ని ఉపయోగిస్తున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి ఉపయోగం ఏంటి అంటే ఇది రాకెట్ బరువుని సుమారుగా 67% తగ్గిస్తుందట. సో వెరీ ఫేమస్, మనకి 67% తగ్గిస్తుంది అంటే సో మనకి రాకెట్ బరువు తగ్గింది అంటే ఆటోమేటిక్గా మనకి పెలోడ్ బరువు పెంచుకోవచ్చు. ఎంత అంటే 15% పెంచుకోవచ్చు అని చెప్పేసి చూసుకోవాలి. సో రాకెట్ బరువు తగ్గింది అంటే సో మొత్తం సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి సో పెలోడ్ యొక్క బరువు పెంచుకోవచ్చు. సుమారుగా మనము 15 కేజీలు అని చెప్పేసి మనము పెంచుకోవడము జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇందులో ఈ కార్బన్ మిశ్రమం ఏదైతే ఉందో దీంట్లో సిలికాన్ కార్బైడ్ పూత ఉపయోగిస్తారట. దీనివల్ల ఏమైందంటే సో ఆ పరికరం మనకి తుప్పు పట్టకుండా నిరోధకత పెరిగిపోతుంది. సో థ్రస్ట్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ తుప్పు అనేది రాదు అని చెప్పేసి చెప్పవచ్చు. దాంతోపాటు ఉష్ణ ప్రేరిత ఒత్తిళ్లు తగ్గిస్తుంది. సో అత్యధిక టెంపరేచర్లో కూడా ఈ రాకెట్ మనకి సమర్థవంతంగా పనిచేసేలా ఈ పూత మనకు సిలికాన్ అని చెప్పేసి ఆ పూత మనకి పనిచేస్తుంది. సో ఇది CC నాజిల్ పరీక్ష అయితే సో మొత్తం మీద మనం కొలంబియము మిశ్రమానికి బదులుగా CC కార్బన్ని ఉపయోగం చేస్తున్నామని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి ఇస్రో 0 డెబ్రిస్ లక్ష్యం అని చెప్పేసి నిర్దేశం చేసుకున్నది 2030 నాటికి. సో ప్రతి మిషన్ లోపల 0 డెబ్రిసే ఉంటుంది అట. సో మనం డిస్కస్ చేసుకున్నాం 0 డెబ్రిస్ మీన్స్ అంతరిక్షంలో ఎటువంటి శిథిలం లేకుండా ప్రయోగించిన ప్రతిదాన్ని భూమి మీదకి క్షేమంగా తీసుకురావడం అని చెప్పేసి పిలుస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ 0 డెబ్రిస్ అని చెప్పేసి వస్తుంది. సో మనం ఇటీవల చూస్తే ఇది కంపల్సరీ ఇవి అన్నీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్సే అండి, నాట్ GS పాయింట్స్. సో మనం ఇటీవల చూస్తే పోయం 3 అని చెప్పేసి సక్సెస్ఫుల్గా సో
సో జీరో డెబ్రిస్ అంటే నో డెబ్రిస్ అని చెప్పేసి సక్సెస్ఫుల్గా మనం భూమి మీదకి తెచ్చుకున్నాము. సో పోయం 3 అంటే ఏంటి మనకు? సో పోయం 3 అంటే ఏంటి? ఇన్ఫ్యాక్ట్ పిఎస్ఎల్విసి 58 రాకెట్ లోపల 4th స్టేజ్ మనకి పోయం 3 అని చెప్పేసి పిలుస్తున్నాము. సో పోయం 1 ఏంటి అంటే పిఎస్ఎల్విసి 53 అని చెప్పేసి ఉన్నది. పోయం 2 ఏంటి అంటే పిఎస్ఎల్విసి 55 అని చెప్పేస్తున్నది. పోయం 3 అంటే మనకి పిఎస్ఎల్విసి 58 అని చెప్పేసి. సో మూడోసారి పోయంని ఉపయోగం చేసినాం కాబట్టి పోయం 3 అని చెప్పేసి పిలుస్తున్నాము. దీని ద్వారా మనం ఎక్స్పోసాట్ అని చెప్పేసి ఉపగ్రహం పంపుకున్నాము. సో ఫస్ట్ పోయం అంటే ఏంటి మనం డిస్కస్ చేసి ఉన్నాము. 26th మార్చ్లో కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేసినాం వాస్తవంగా. సో పోయం అంటే మనకు చూస్తే ఈ పిఎస్ఎల్వి లోపల మొత్తం 4 దశలు ఉంటాయి కదా. సో ఒక్కొక్క దశ మనకి విడిపోతుంది పైకి వెళ్ళిన కొలది. ఇది విడిపోయింది, ఇది విడిపోయింది, ఇది విడిపోయింది. ఈ 4th స్టేజ్ ఉంది కదా. సో జనరల్గా మనకు ఈ ఉపగ్రహాన్ని పెలోడ్ని కక్షలోకి ప్రవేశపెట్టి ఈ 4వ స్టేజ్ మనకు అంతరిక్షంలో శిథిలంగా ఉండిపోతుంది. దీన్ని ఇలా ఉండకుండా తిరిగి సో ఇన్ఫ్యాక్ట్ భూమి మీదకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ పోయం అంటే మనకి ఏమొస్తుంది అంటే ఇదేమో జీరో డెబ్రిస్గా. పోయం అంటే ఏమొస్తుంది అంటే సో పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఈ 4వ స్టేజ్ని ప్లాట్ఫామ్గా చేసుకొని కొన్ని చిన్న చిన్న ఉపగ్రహాలని కక్షలోని మనం ఉంచుతాము. సో ఏంటి 4వ స్టేజ్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని కొన్ని ప్రయోగాలు కండక్ట్ చేస్తాం. దాన్నే పోయం అని చెప్పేసి పిలుస్తున్నాము. సో పోలార్ ఇన్ఫ్యాక్ట్ పిఎస్ఎల్వి ఆర్బిటల్ అని చెప్పేసి అర్థం వస్తుంది మనకి. పోయం అనేది ఏంటంటే పిఎస్ఎల్వి లోపల 4వ స్టేజ్ని సో అక్కడే ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని కొన్ని ప్రయోగాలు కండక్ట్ చేసే వేదిక అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనకి స్పేస్ లేని కారణంగా 26th మార్చ్లో మనకి వివరంగా చెప్పడం జరిగింది బోర్డు మీద. నెక్స్ట్ ఈ డెబ్రిస్ కోసం అని చెప్పేసి వాటి యొక్క అబ్జర్వ్ కోసం అని చెప్పేసి ఇస్రో యొక్క ప్రాజెక్టు మనకి ప్రాజెక్టు నేత్ర అని చెప్పేసి ఉన్నది. ఇస్రో ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ డెబ్రిస్ని అబ్జర్వ్ కోసం అని చెప్పేసి ఒక ప్రైవేట్ ప్రాజెక్టు మనకి వార్తల్లో ఉంది. బెంగళూరు యొక్క స్పేస్ స్టార్టప్ దిగంతర్ అని చెప్పేసి ఉన్నది. సో దాని పేరు ఏంటంటే మనకు ఇస్రో అంటేనేమో ప్రాజెక్టు నేత్ర వస్తుంది డెబ్రిస్ యొక్క పరిశీలన కోసం అని చెప్పేసి. దిగంతర్ అంటే మనకి బెంగళూరు యొక్క ప్రైవేట్ స్టార్టప్ ఇది. సో స్పేస్ సిచ్యువేషనల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనకు స్పేస్ సిచ్యువేషనల్ అబ్జర్వేటరీ అవేర్నెస్ అని చెప్పేసి ఇది ఉత్తరాఖండ్ లోపల దిగంతర కంపెనీ ఏర్పాటు చేసింది. సో ఇస్రో అంటే మనకి నేత్ర వస్తుంది, దిగంతర అంటే ఎస్ఎస్సి అని చెప్పేసి వస్తుంది. స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి అంతరిక్ష రంగంలో తొలిసారిగా సైనిక విన్యాసాలు అని చెప్పేసి మనకు యుఎస్ యొక్క స్పేస్ ఫోర్సు ప్లాన్ చేస్తుంది. ఇంకా కండక్ట్ చేయలేదు. సో భూమి యొక్క దిగువ కక్ష అని చెప్పేసి ఎలియో అని చెప్పేసి ఉంటుంది. లో ఎర్త్ ఆర్బిట్ లోపల యుఎస్ యొక్క స్పేస్ ఫోర్సు వెరీ ఫస్ట్ టైం ఈ ఆర్మీ ఎక్సైజ్ అని చెప్పేసి కండక్ట్ చేసింది ప్లాన్ చేస్తుంది. 2 సంస్థలతో ఒప్పందం చేసుకున్నది. ఆ సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది రాకెట్ ల్యాబ్ అని చెప్పేసి ఉంది. ఇది సో ఫస్ట్ ఏంటి మనకి రాకెట్ ల్యాబ్ అని చెప్పేసి సో జాకల్ స్పేస్ వెహికల్ని పంపిస్తుంది. సెకండ్ది ట్రూ అనిమల్ అని చెప్పేసి సంస్థ, ఇదేమో ఒక అన్ఆర్మ్డ్ వెహికల్ అంటే డ్రోన్స్ పంపిస్తుంది. ఇవి 2 అంతరిక్షం లోపల ఆర్మీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తాయట. ఇంకా చేయలేదు. దీనికి ఒక నేమ్ పెట్టారు, దాని పేరు విక్టస్ హేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో విక్టస్ హేజ్ ఇది విన్యాసం పేరు. ఎవరు కండక్ట్ చేస్తున్నారు? యుఎస్ యొక్క స్పేస్ ఫోర్సు. ఏ 2 సంస్థలు పాల్గొంటున్నాయంటే మనకు రాకెట్ ల్యాబ్ అని చెప్పేసి జాకెల్ స్పేస్ వెహికల్ పాల్గొంటుంది. ఈ సంస్థ ఇదేమో వెహికల్. ట్రూ అనిమల్ అని చెప్పేసి యూఏవి డ్రోన్ అని చెప్పేసి 2 కలిపి కండక్ట్ చేస్తాయి. ఇది ఇంకా అమల్లోకి రాలేదు, ఓన్లీ ప్లాన్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మన డిఫెన్స్ లోపల చూస్తే యాంటీ ట్యాంక్ గైడ్ మిస్సైల్ యొక్క శిక్షణ విన్యాసము ట్రైనింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియన్ ఆర్మీ యొక్క త్రిశక్తి కాప్స్ కండక్ట్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఆర్మీ కానీ దాని యొక్క ఉప విభాగము అయిన త్రిశక్తి కాప్స్ కండక్ట్ చేస్తుంది.
సో ATGM యొక్క శిక్షణ విన్యాసాన్ని ఎక్కడ సిక్కిం లోపల అని చెప్పేసి 17,000 అడుగుల ఎత్తులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దీని లక్ష్యం ఏంటి అంటే ఏక్ మిసైల్ ఏక్ ట్యాంక్ అని చెప్పేసి, అంటే గురి తప్పకుండా ఒక మిసైల్తోని లాంచ్ చేస్తే ఒక ట్యాంక్ మొత్తం విధ్వంసం అయిపోవాలి లక్ష్యం పెట్టుకున్నది. సో డూ యూ నో త్రిశక్తి కార్ప్స్? మనకిక్కడ సిక్కిం తెలుసు, ఈ అడుగులు తెలుసు, ఇండియన్ ఆర్మీ తెలుసు. ఈ కొత్త వాడు ఏంటి మనకి త్రిశక్తి కార్ప్స్ అని చెప్పేసి నాకు తెలిసి ఎప్పుడు రాలేదు మనకి ఇది. సో ఇది ఏంటి అంటే పశ్చిమ బెంగాల్లో సుఖ్నా ప్రాంతం ఉన్నది. సో సుఖ్నా ప్రాంతము, ఈ ప్రాంతంలో హెడ్ క్వార్టర్ కలిగి ఉండి ఇండియా యొక్క ఈ ఈస్టర్న్ బార్డర్ని, సో తూర్పు సరిహద్దులని సో రక్షణ చేస్తున్న ఇండియన్ ఆర్మీ డిపార్ట్మెంట్ పేరు మనకు త్రిశక్తి కార్ప్స్ అని చెప్పేసి పిలుస్తామట. సో ఈ తూర్పు సరిహద్దుని కాపలా కాస్తుందట. ఇన్ఫ్యాక్ట్ ఈ బెంగాల్లో హెడ్ క్వార్టర్ కలిగి ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి స్పేస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇది DRDO రూపొందించింది ఇండియన్ నేవీ యొక్క సోనార్ టెస్ట్ కోసం అని చెప్పేసి. ఒక షిప్ కానీ, ఒక సబ్మెరైన్ కానీ, అంటే జలంతర్గామి కావచ్చు లేదా హెలికాప్టర్ కావచ్చు, నేవీ కోసం పనిచేస్తే వాటి యొక్క ధ్వని వేగాన్ని అధ్యయనం చేయాలని చెప్పేసి సో నేవీ కోసము DRDO స్పేస్ని రూపొందించింది. ఈ మొత్తంలో మనకి ఇదే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందికి వస్తాయి ఇక ఇప్పటి నుంచి వచ్చేటి అన్నీ కూడా. సో ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఫాస్ట్ చెప్తాము, అయితే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాము, బట్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో ప్రపంచంలో ఫస్ట్ AI బ్యూటీ కాంటెస్ట్ అని చెప్పేసి మనకి 2 సంస్థలు సంయుక్తంగా కండక్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ది ఫన్వే అని చెప్పేసి ఉన్నది. సో FANVUE అని చెప్పేసి ఇది ఫన్వే. సో మనకి తెలంగాణ పేపర్లో వీళ్ళు ఫన్వే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కాదు, ఇది స్పెల్లింగ్. ఫన్వే సంస్థ వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ సంస్థ వెరీ ఫస్ట్ టైం AI బ్యూటీ కాంటెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాయి. అయితే సో మరి అర్హత ఏంటి అంటే ఆ AIకి ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మీద అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది కదా, సో ఆమె సౌందర్యం కలిగి ఉండాలి. సెకండు ఆన్లైన్లో ఉనికి కలిగి ఉండాలి. ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి, ఫేస్బుక్ అని చెప్పేసి అకౌంట్ కలిగి ఉండాలి, మన లెక్క కాకుండా. సో నెక్స్ట్ చూస్తే AI అనేది సో నైపుణ్యం కలిగి ఉండాలి. ఈ మూడింటి ఆధారంగా డిసైడ్ చేస్తారు మే మాసం లోపల. సో వెరీ ఫేమస్ క్వశ్చన్, ఎవరు గెలుస్తారు మొత్తం మీద ఫస్ట్ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ 3కి మొత్తం కలిపి సమ్ అమౌంట్ ఇస్తారు. ప్రైజ్ మనీ అనేది 20,000 అని చెప్పేసి డాలర్స్లలో గుర్తుపెట్టుకోవాలి. ఇది 3కి కలిపి, ఒక్కరికి కాదు. రైట్. నెక్స్ట్ ఇంకా చూస్తే ఇక్కడ అయితే ఈ 3ని ఎవరు ఎంపిక చేస్తారంటే ఒక 4 జడ్జెస్ కమిటీ అని చెప్పిస్తున్నది. ఈ 4లో ఒక 2 సో వాళ్ళు కూడా AIసే. సో వాళ్ళ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నా, మొత్తం 3ని ఎంపిక చేస్తారు మే మాసం లోపల. 4 ఎంపిక చేస్తారు కదా, ఆ కమిటీ చూస్తే 4 లోపల 2 AI వ్యక్తులే, వాళ్ళ పేర్లు మనకి అవసరం ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే మనకి ఐతానా లోపెజ్ అని చెప్పేసి ఉన్నది, స్పెయిన్ ఆమెది. సెకండు ఎమిలీ పెల్లెగ్రిన్ అని చెప్పేసి ఉన్నది. సో ఎమిలీ పెల్లెగ్రిన్ అని చెప్పేసి మీరు ఆ నేమ్ సెర్చ్ చేస్తే ఒక అమ్మాయి మనకు కనిపిస్తుంది. ఆమె అమ్మాయి కాదు, AI అని చెప్పేసి పిలుస్తాం. సో మనకెవరు ఐతానా అని చెప్పేసి, ఎమిలీ అని చెప్పేస్తుంది. ఇట్లా మనకు పేర్లు వచ్చినప్పుడు పేర్లు మొత్తం గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఇది IA అని చెప్పేసి ఉంది కాబట్టి సో AI అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఏమంటున్నా అంటే సో మళ్ళీ ఎమిలీ స్పెల్లింగ్ మనకు చూస్తే ఇన్ఫ్యాక్ట్ EMI వస్తుందండి స్పెల్లింగ్ అయితే. సో ఇన్ఫ్యాక్ట్ మనకి చదువుతున్నాం కాబట్టి ఈజీగా ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ గుర్తుకు వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏమున్నది, పూర్తి పేరు చూస్తే ఎమిలీ పెల్లెగ్రిన్ అని చెప్పేస్తుంది కదా. సో మనకి ఇంకొక పెల్లెగ్రిని మొన్న మనం డిస్కస్ చేసి ఉన్నాము, పెల్లెగ్రిన్ అని చెప్పేసి. సో ఆయన ఎవరు అంటే స్లోవేకియా దేశం యొక్క అధ్యక్షుడు, ప్రధాని పీటర్ పెల్లెగ్రిని, స్లోవేకియా. ఎమిలీ పెల్లెగ్రిని ఒక AI అని చెప్పేసి పిలుస్తాం. సో ఇద్దరు కలిపి వాళ్ళు జడ్జిగా వ్యవహారం చేస్తున్నారు. ఇంకో 2 వాళ్ళ మనుషులే, వాళ్ళ పేర్లు అవసరం లేదని చెప్పేసి రాయలేదు. నెక్స్ట్ కాలింగ్ నేమ్ అని చెప్పేసి మనకు ఒకటి. సో ట్రూ కాలర్ లెక్క స్నాప్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన ట్రాయ్ అయితే ప్రపోజ్ పెట్టింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది కాబట్టి ఇంకా అమల్లోకి రాలేదు, అమల్లోకి వస్తుంది. ఏంటి మనకు కాలర్ నేమ్. సో కాలర్ నేమ్ ప్రజెంటేషన్ అని చెప్పేసి యాప్ ఇది. సో ట్రాయ్ ద్వారా ఇది ప్రపోజ్ చేయబడింది.
ఇన్ఫ్యాక్ట్ సిమ్ కనెక్షన్ మనం తీసుకున్నప్పుడు మన ప్రూఫ్ ఇస్తాం కదా, ఆ ప్రూఫ్లో ఉన్నటువంటి నేమ్ కనిపిస్తుంది ప్లస్ నెంబర్ కనిపిస్తుంది. సో నువ్వు ఫోన్ చేసినప్పుడు ఆ కాలర్ వచ్చినప్పుడు మనకు నేమ్ కనిపిస్తుంది అండ్ నెంబర్ కూడా మనకి కనిపిస్తుంది. ఇక డేటా ఇంకా అమల్లోకి రాలేదు, అమల్లోకి వచ్చినప్పుడు ఇది మనకు జరుగుతుంది. ఇవన్నీ ఇంకా ఫ్యాక్ట్ అండి, ఏం లేదు. సో ప్రివెంట్ రోబో అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. రోబో పేరు రోబోటిస్ 3D కంపెనీ రూపొందించింది. సో మనకి చిన్న చిన్న గుంతలు కనిపించినప్పుడు వాటిని సో ఐడెంటిఫై చేస్తుంది, అక్కడికక్కడే పూడుస్తుంది అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో. నమో ఏ అని చెప్పేసి ఒక పిఎం మోడీ గారి యొక్క యాప్. ఇది పీపుల్స్తో మనం కనెక్ట్ అయ్యేందుకు. సో దేశంలో చూస్తే గిట్ట ప్రధానులు అధ్యక్షులను అబ్జర్వ్ చేస్తే ఏకైక వ్యక్తి మన పిఎం మోడీ అని చెప్పేసి ఇటువంటి యాప్ కలిగి ఉన్నాడు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పీపుల్స్తో కనెక్ట్ చేయబడ్డ ఏకైక వ్యక్తి ఎవరంటే మనకి పిఎం మోడీ అని చెప్పేసి పిలుస్తాం, ఈ దేశం యొక్క ప్రధానులు అందరినీ అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ కొకైన్ వ్యాక్సిన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ మంత్ లోపల. మళ్ళీ మనకి ఇప్పుడు వార్తల్లో వచ్చింది కాలిక్స్ కోకా అని చెప్పేసి పిలుస్తున్నాం. దీన్ని బ్రెజిల్ సంస్థ ఫెడరల్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది. ఎలా పనిచేస్తుంది అంటే మనం కొకైన్ తీసుకున్నప్పుడు, సో మనం కాదు, సో కొకైన్ తీసుకున్న వాళ్ళకి మత్తు వస్తుంది, ఆ మత్తు కోసం అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు. ఎక్కువ డ్రింకర్స్ ఆ డ్రింక్ చేసేది ఎందుకంటే ఏదో డబ్బులు వస్తాయని కాదు, లాభం వస్తుందని కాదు, కేవలం ఆ మత్తు కోసం అని చెప్పేసి. సో మనసు బలహీనంగా అయిపోయి కంట్రోల్ చేసుకోలేక చాలామంది తాగుతారు, ఆ మత్తు కోసం మాత్రం తాగుతారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ అది ఆ మత్తే రానప్పుడు తాగరు వాళ్ళు. సో ఆ మత్తు రాకుండా ఈ వ్యాక్సిన్ మనకి పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు ఒక ప్రమాదం ఉందండి. సో మనము ఇన్ఫ్యాక్ట్ మందు తాగుతున్నాం అనుకోండి, సో ఇది మందు తాగినప్పుడు వచ్చే మత్తుని ఈ వ్యాక్సిన్ అనేది నివారణ చేస్తుంది కదా, సో తగ్గిస్తుంది. కాబట్టి మనం మందు తీసుకోమని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. దేర్ ఈజ్ అనదర్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్, వీళ్ళు ఏం చేస్తారంటే సో ఇన్ఫ్యాక్ట్ కొకైన్ ఎఫెక్ట్ లేదు కాబట్టి మరింతగా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది మత్తు కోసం అని చెప్పేసి అని కొంతమంది సో ఆందోళన చెందుతున్నారు. నెక్స్ట్ దేర్ ఈజ్ అనదర్ సైడ్ ఇన్ ఎనీథింగ్ అని చెప్పేసి మనము చెప్పొచ్చు. సో ఇంగ్లీష్లో కరెక్ట్ చెప్పలేకపోయినా కూడా ప్రతిదానికి మరొక కోణం అయితే ఉంటుంది. నెక్స్ట్ వస్తే మెడికల్ డివైస్ కోసం అని చెప్పేసి దేశంలో ఫస్ట్ మొబైల్ ఫెసిలిటీని ఐఐటి మద్రాస్ రూపొందించింది. సో మెడికల్ డివైస్ ఏమి అవసరమో వాళ్ళకి చెప్తే వాళ్ళు సో ఈజీగా వెళ్ళి అందిస్తారట. సో అది దీనికి ఒక ప్రోగ్రామ్ పేరు చూస్తే మనకి ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఉన్నది. తమిళ్లో దీన్ని మనం ఏమంటామంటే అనై వర్కుం అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రోగ్రామ్ పేరేంటి, ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్ అని చెప్పేసి, తమిళ్లో మనకు అనై వర్కుం అని చెప్పేసి పిలుస్తున్నాము. నెక్స్ట్ ఇది ఎకాలజీ కిందకి వస్తుంది. సో వేల్స్ అండ్ డాల్ఫిన్స్ని ఒక 3 కంట్రీస్ లీగల్ పర్సన్గా గుర్తించున్నాయి. లీగల్ రైట్స్ అనేవి వీళ్లకు ఇవ్వడం జరిగింది. సో న్యూజిలాండ్, కుక్ దీవులు, టోంగా అని చెప్పేసి వేల్స్ డాల్ఫిన్స్కి లీగల్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదే ఆర్టికల్లో మనకి డౌన్ టు ఎర్త్లో ఇచ్చిన ఆర్టికల్లో చూస్తే ఇటీవల డట మనకి ఇది డిస్కస్ చేయలేదు వాస్తవంగా. న్యూజిలాండ్ కంట్రీ అనేది సో ఒక రివర్కి లీగల్ పర్సన్ యొక్క హోదా ఇవ్వడం జరిగింది. దాని పేరు మనకి చూస్తే సో వంగనుయి అని చెప్పేసి ఉన్నది. సో వంగనుయి, సో గుర్తుపెట్టుకోవాలి, వంగనుయి అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ దీనికి లీగల్ పర్సన్ హోదా ఇచ్చిన దేశం ఏంటని చెప్పేసి ప్రశ్న వస్తుంది. మీరు పేపర్ని అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ఎక్కువ వస్తున్నాయి. సో ప్రపంచ కంట్రీస్ వార్తల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఈ న్యూస్ అని చెప్పేసి ఉన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి మనం దీన్ని అధ్యయనం చేస్తున్నాం. నెక్స్ట్ చూస్తే ఇంకా గ్రీన్. సో ఇది మనకు కార్యక్రమం పేరు ఏం కాదు కానీ సో ఇట్ ఈస్ ద గ్రీన్ ఇనిషియేటివ్. స్పెల్లింగ్ తప్పు ఉంది దాంట్లో, INI అని చెప్పేసి వస్తుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే సౌదీ అరేబియా అనేది దేశవ్యాప్తంగా 1000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పేసి 4 హెక్టార్ల భూభాగం అని చెప్పేసి పచ్చగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నది. సో అదే ఈ కార్యక్రమం పేరు. నెక్స్ట్ మహేంద్ర సస్టైన్. సో మనకు ఆ సంస్థ మనకి వార్తల్లో ఉన్నది. ఇది మహారాష్ట్ర లోపల సోలార్ ప్లస్ విండ్ ఎనర్జీని అని చెప్పేసి ఉత్పత్తి చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఇది ప్రశ్న వస్తుందంటే దీన్ని స్కిప్ చేయవచ్చు అండి, పెద్దగా అవసరం లేదు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇది హైబ్రిడ్ కాబట్టి సోలార్ ఎనర్జీ కాబట్టి మనకి ఒకసారి చూడండి సరిపోతుంది. సో మహేంద్ర సస్టైన్ మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నామ్ తమిళర్ కచ్చి అని చెప్పేసి ఎన్టీకే పార్టీ తమిళనాడులో ఉంటుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక రాజకీయ సభ కండక్ట్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ మొత్తం అక్కడ వేస్తాం కదా, సో వాటర్ అని చెప్పేసి
చికెన్ అంతా తింటారు కదా వాళ్ళంతా, సో సభకు వచ్చిన వాళ్ళంతా ఫ్రీగా. సో ఇన్ఫ్యాక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ని సో అక్కడే పడేయకుండా సేకరించి దాన్ని ధ్వంసం చేస్తున్నారట. సో ఇది వెరీ ఫస్ట్ టైం అట ఒక పొలిటికల్ పార్టీ ఇట్లా రెస్పాన్సిబిలిటీ వహించడం అయితే ఎకాలజీ పట్ల వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం అధ్యయనం చేస్తున్నాం. సో పార్టీ స్థాపకుడు ఏమంటే మనకు సెంతమిలియన్ సీమన్ అని చెప్పేసి ఉన్నాడు. ఇది కూడా స్కిప్ చేయవచ్చు, పెద్దగా ఇంపార్టెంట్ అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఒక ఎలక్ట్రిక్ ట్రక్కు ఇండియా లోపల తయారు చేయబడ్డది, ఇండియా కంపెనీ కాబట్టి. సో ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సానీ ఇండియా అని చెప్పేసి ఎలక్ట్రిక్ ట్రక్ నేమ్ ఏంటి మనకంటే SKT 105E అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇక గ్రూప్ 2 APPSC వాళ్ళు స్కిప్ చేయవచ్చు, మిగతా అన్ని జాగ్రఫీ అని చెప్పేసి ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అని చెప్పేసి అవన్నీ వస్తాయి, మీ సిలబస్లో లేదు కాబట్టి స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్, పాలపుంత యొక్క అతిపెద్ద బ్లాక్ హోల్ అని చెప్పేసి గుర్తించినాము. సో నేమ్ ఏంటి మనకంటే BH3 గియా. సో వెరీ ఫేమస్ ఆర్టికల్, వై బికాస్ అతిపెద్ద బ్లాక్ హోల్ కాబట్టి. దీన్ని గుర్తించింది ఎవరైనా మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గియా అని చెప్పేసి పిలుస్తాం. సో టెలిస్కోప్ సహాయంతో గుర్తించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అట్లా మనకు ప్రశ్న వస్తుంది, బ్లాక్ హోల్ నేమ్ రావచ్చు, లేదా వాళ్ళే బ్లాక్ హోల్ నేమ్ ఇచ్చి సంస్థ అడగవచ్చు. సో ఇది సన్ కంటే 33 రెట్లు పెద్దది అట. మన ఎర్త్ను చూస్తే 2000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుందట. సో ఇట్లా చూస్తే మనకి భూమి నుంచి ఈ దూరంలో రెండవది అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఫస్ట్ బ్లాక్ హోల్ ఏంటి మనకంటే BH1 గియా అని చెప్పేస్తున్నది. ఇది 1500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటే BH3 అని చెప్పేసి ఇప్పుడు గుర్తించబడింది. బ్లాక్ హోల్స్ మొత్తంలోనే అతి పెద్దదని చెప్పేసి రికార్డ్ కాబట్టి జాగ్రఫీ నోట్స్ మనకి సో ఈ సౌర వ్యవస్థ చెప్పేసి ఉంటుంది, అక్కడ మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఫస్ట్ మీరు దీనికంటే ముందు ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ క్లాస్ కనుక చూడకుండా చూస్తే ఇది మరింతగా ఎక్కువ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం జరిగింది అంటే 1 క్వశ్చన్ వస్తుందండి కంపల్సరీ, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. సో ఒక అరబు కంట్రీ ఇరాన్, సో ఇదేమో ఇజ్రాయెల్ ఒక యూదు కంట్రీ. అరబు వర్సెస్ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఉంది, బట్ మనకి ఇది చూస్తే 1979 కంటే ముందు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ లేదు. ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది ఇరాన్ దేశము, వెరీ రేర్ కండిషన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 1979 కంటే ముందు ఏమైంది అంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ సంబంధాలు చాలా మంచిగా ఉన్నాయి. 1948లో వెరీ ఫేమస్ వరుసగా ఈ అరబు వర్సెస్ ఇజ్రాయెల్ ఉంటాయి, అందులో మనకి కొన్ని ఇంపార్టెంట్ యుద్ధాలు ఉంటాయి. మనం ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్లో డిస్కస్ చేసినాం. అందులో ఒక వారం చెప్పేసి ఇజ్రాయెల్ వర్సెస్ అరబు కంట్రీస్ యుద్ధంలో ఇరాన్ భాగంగా లేదు అని చెప్పేసి చూసుకోవాలి. మనకి హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఏముందో అదే డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐఈలో వచ్చినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో సో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం జరిగింది, ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్. ఇక్కడ 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుని గుర్తించిన సో రెండవ ముస్లిం కంట్రీ అని చెప్పేసి ఇరాన్ని పిలుస్తాం. సో ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే మనకి టర్కీ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ ఫాల్ ఇవ్వడం జరిగింది. సో 99% టర్కీ తీసుకోవాలి, బట్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది మన తెలుగు పేపర్లో వచ్చింది ఈజిప్ట్ అని చెప్పేసి వచ్చింది. సో మేబీ టర్కీ కరెక్ట్ ఆన్సరు. నేను ఏమంటున్నానంటే ఇజ్రాయెల్ని గుర్తించిన ఫస్ట్ ముస్లిం కంట్రీ ఏంటి అంటే టర్కీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ దాదాపు కాకపోవచ్చు, రేపు క్లాస్లో దీని క్లారిటీ ఇస్తాను. సో మరి రెండో కంట్రీ ఏంటి, ఇరాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో 79లో ఇస్లాం లోపల ఇస్లామిక్ విప్లవం అని చెప్పేసి వచ్చింది ఇరాన్ లోపల. అప్పుడు సో మనకు ఇస్లామిక్ దైవ పరిపాలన స్థాపన అని చెప్పేసి సో ఇస్లామిక్కి అనుగుణంగా పరిపాలన చేస్తారు ఇరాన్ లోపల. సో వెరీ ఫేమస్ మనకి ఖమీన్ అని చెప్పేసి పిలుస్తాం. అతను తన యొక్క స్టాండ్ చేంజ్ చేసుకున్నాడు, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ స్టార్ట్ చేస్తాడు. స్టాండ్ చేంజ్ అయిపోయింది. ఇజ్రాయెల్ అంటే ఆక్రమణదారుగా వర్ణిస్తాడు, సో ఇది పాలస్తీనా ఆక్రమణ అని చెప్పేసి వర్ణిస్తాడు. ఇంకేమంటే మనకు చిన్న సైతాన్గా వర్ణిస్తాడు. మరి పెద్ద సైతాన్ ఎవరంటే అమెరికా అని చెప్పేసి చెప్తాడు. సో మొత్తం మీద మనకు 79 తర్వాత ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. ఎందుకు కారణం ఏంటి అంటే ఇరాన్లో రాజు లేదా ప్రభుత్వం మార్పిడి వచ్చింది కాబట్టి స్టాండ్ చేంజ్ చేసుకొని
ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాము. సో మనకు అప్పటి నుంచి ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు చాలా జరిగినాయి. బట్ మొన్న జరిగింది చూస్తే మనకి అంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ జరగలేదు. అయితే ఈ పరోక్షం చూస్తే గిట్ట ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అది స్టక్స్ నెట్ అని చెప్పేసి పిలుస్తాం. స్టక్స్ నెట్ ఇది ఒక సైబర్ దాడిది. ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ యొక్క సైబర్ దాడి మనకు ఈ స్టక్స్ నెట్ అని చెప్పేసి పిలుస్తాం. అది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ పరోక్ష దాడి అని చెప్పేసి చెప్పడానికి. సో అప్పటి నుంచి మనకు ఈ ఇజ్రాయెల్కి ఇరాన్ కూటమి కట్టింది వ్యతిరేకంగా. అందులో చూస్తే హమాస్ వాళ్ళు ఉంటారు. ఈ హమాస్ వాళ్ళు ఎవరు మనకి గాజా లోపల ఇన్ఫ్యాక్ట్ పాలస్తీనా కోసం అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళు సున్నీలు, వాళ్ళు హిజ్బుల్లా అని చెప్పేసి లెబనాన్ లోపల ఉంటుంది, వీళ్ళు షియాలు. హౌతీ అని చెప్పేసి యెమెన్ లోపల ఉంటారు, వీళ్ళు షియాలు. వీళ్ళు యెమెన్లో రెబల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ చూస్తే ఇరాన్ ప్లస్ హౌతీలు ప్లస్ హిజ్బుల్లా ప్లస్ హమాస్. ఇటువైపు చూస్తే మనకి ఇజ్రాయెల్ ఉంటుంది పేరుకి, ప్లస్ అమెరికా ఉంటుంది అండ్ సౌదీ అరేబియా ఉంటుంది. సో ఈ యెమెన్లో మనకి ప్రభుత్వం అగనిస్ట్గా రెబల్స్ ఎవరంటే హౌతీ అని చెప్పేసి మనము ఒక 20 సార్లు డిస్కస్ చేసి ఉంటాం కనీసము. ఇదండి మన స్టోరీ అంతే. సో నెక్స్ట్ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న ఆపరేషన్స్ పేరేంటి. సో ఫస్ట్ ఏమైంది మనకి 7th అక్టోబర్ డేట్ గుర్తుపెట్టుకోవాలి, తరచుగా పేపర్లో వస్తుంది కాబట్టి. సో ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అని చెప్పేసి హమాసే ఇజ్రాయెల్ మీద ఫస్ట్ దాడి చేసింది. నెక్స్ట్ దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ అని చెప్పేసి ఇజ్రాయెల్ హమాస్ని అటాక్ చేసి సర్వనాశనం చేస్తుంది. ప్రజెంట్ మనకి వార్ క్రైమ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. మారణ హోమం అని చెప్పి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ నేపథ్యంలో ఇజ్రాయెల్ సామాన్య పౌరుల్ని కూడా చంపిస్తుందని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసి ఉన్నాం. అయితే ఈ హమాస్ మీద దాడి చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ హమాస్ సపోర్ట్గా మనకి ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ కూడా వచ్చిందండి. సో హమాస్ సపోర్ట్ ఎవరు వచ్చినారు? ఇరాన్ వచ్చింది. వై? బికాస్ ఇరాన్ హమాస్ రెండు ఒకటే కాబట్టి. అప్పుడు ఏమైంది అంటే సో సిరియాలో ఉన్న సిరియా రాజధాని డమస్కస్ కదా, ఇక్కడ ఇరాన్ యొక్క దౌత్య ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ మీద ఈ ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. సో ఈ ఇజ్రాయెల్ యొక్క దౌత్య కార్యాలయం దాడికి ప్రతీకారంగా ఇరాన్ దేశము ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని చెప్పేసి పేరు పెట్టుకొని సో మొత్తం మిసైల్స్ అటాక్ చేస్తుంది. ఈ మిసైల్స్ అటాక్స్కి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వచ్చేసి ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ అని చెప్పేసి ఐరన్ షీల్డ్ అని చెప్పేసి సో మిసైల్స్ని అన్నింటినీ ధ్వంసం చేస్తుంది. ఆ మిసైల్స్ మనకి ఏంటి చూస్తే గిట్ట అంటే ఇరాన్ యొక్క దాడి ఏంటి మనకు ఆపరేషన్ ట్రూ ప్రామిస్, దీనికి అగనిస్ట్గా ఇజ్రాయెల్ దాడి ఏంటి మనకంటే ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే ఈ ఇరాన్ యొక్క మిసైల్స్ని అడ్డుకున్నవి ఇక్కడ 1, 2, 3, 4 అని చెప్పేసి కొన్ని మిసైల్స్ ఉన్నాయి. వీటిని మనము 4 డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనకి యారో అని చెప్పిస్తున్నది. సో ఈ యారో ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది అమెరికాది వాస్తవంగా మనకు. ఇందులో యారో 2 ఉంటుంది, యారో 3 ఉంటుంది. సో యారో 2 అంటే ఈ భూమి యొక్క వాతావరణం లోపలనే మనకు తక్కువ దూరం ఉన్నప్పుడు ఇది ప్రయోగిస్తే, యారో 3 అంటే సో మనకి లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఇది ప్రయోగిస్తారు. మొత్తం మీద ఇట్ ఈస్ ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. యారో మీన్స్ అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేవిడ్ స్లింగ్ అని చెప్పేసి ఉన్నది. దీన్ని ఇంకొక పేరు మనకు స్టన్నర్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇది కూడా మనకు మీడియం రేంజ్ కలిగిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ మనం డిస్కస్ చేసి ఉన్నాం ఇంతకుముందు. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్కి ఈక్వల్గా డిఆర్డిఓ యొక్క ప్రాజెక్ట్ ఏంటి? సో ఐరన్ డోమ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ది. మరి మనది ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇంకోటి ఐరన్ బీమ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, కానీ ఇక్కడ మిసైల్స్ ఉపయోగిస్తే ఇక్కడ లేజర్ కాంతిని ఉపయోగిస్తాం. సో సేమ్ కాన్సెప్ట్తోని ఐరన్ డోము కాన్సెప్ట్తోని ఇండియా లోపల డిఆర్డిఓ ప్రాజెక్టు పేరేంటి? ఐరన్ బీమ్ కాన్సెప్ట్తోని ఇండియా లోపల డిఆర్డిఓ యొక్క దాని పేరేంటి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఐరన్ డోమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాజెక్టు డాష్ అని చెప్పేసి ఉంటుంది ఇండియా లోపల. ఐరన్ బీమ్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్డిఓ యొక్క డాష్ అని చెప్పేసి ఉంటుంది. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇంకోటి మనకి మిసైల్ వార్తల్లో ఉన్నది. సో యూఎస్ఏ యొక్క
పెట్రియాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో పెట్రియాట్ మీన్స్ వన్ ఆఫ్ ది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టాలే, ఇజ్రాయెల్కి హెల్ప్ చేసినాయి. సో అవేంటి, ఆరో ఉన్నది, ఆరో 2 ఆరో 3 అని చెప్పేసి ఉన్నది, డేవిడ్ స్లింగ్ అని చెప్పేసి ఉన్నది, ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ అని చెప్పేసి ఉన్నది. ఐరన్ డోమ్కి ఈక్వల్గా మనకి సో ఇండియా లోపల వేరే ప్యాకెట్ ఉంటుంది, ఐరన్ బీమ్ కూడా సేమ్ ఉంటుంది. ఇవి వార్తల్లో ఉన్న మిసైల్స్ కావచ్చు లేదా ఆపరేషన్స్ కావచ్చు, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ లోపల ఉన్నాయి మనకి. నెక్స్ట్ వెరీ ఫేమస్ సో మన వార్తల్లో ఉన్న కమిటీలు అండ్ ఆపరేషన్స్. ఫస్ట్ ఈ LGBTQ పీపుల్ కోసము, సో LGBTIA++ పీపుల్ కోసం అని చెప్పేసి కమిటీ నియామకం చేసినాం మనం. ఎందుకోసం చేసినామంటే వెరీ ఫేమస్ సుప్రీంకోర్టు తీర్పు ఏంటి మనకు, సుప్రియో అండ్ సుప్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో అందులో ఈ LGBTQ వాళ్ళ కోసం అని చెప్పేసి కమిటీ ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంది కాబట్టి ఆ తీర్పుకి మనం అమలు చేస్తూ కమిటీ నియామకం చేయడము జరిగింది. సో LGBTIA++ అనేది మనకు తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో కమిటీ యొక్క మొత్తం మనకి 6 మెంబర్స్ ఉంటారు. దీనికి హెడ్ ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అని చెప్పేసి ఉన్నాడు. సో మీరు ఆన్సర్ చేయండి. ఈ రాజీవ్ గౌబా ఇంకొక కమిటీకి కూడా సో చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఆ కమిటీ వెరీ ఫేమస్, మనకి నిత్యం వార్తల్లో ఉంటుంది, అది మీరు ఆన్సర్ చేయండి. రాజీవ్ గౌబా చైర్మన్గా ఉన్న మరో కమిటీ ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సభ్యులు ఎవరు, మన సభ్యులు గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 5 మినిస్ట్రీ ఉన్నారు. 5 మినిస్ట్రీ యొక్క సెక్రటరీలు, మంత్రులు కాదు. హోమ్ అఫేర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు, సోషల్ అండ్ జస్టిస్, నెక్స్ట్ లా అని చెప్పేసి ఈ 5 మినిస్ట్రీ యొక్క సెక్రటరీలు ఈ కమిటీలో మెంబర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళ పేర్లు అవసరం అంటే సో ఒకసారి చూసుకోండి. మనకి కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అని చెప్పేసి అపూర్వ చందు కొత్తగా మనకు వచ్చాడు. ఈ ఉమెన్ అని చెప్పేసి అనిల్ మాలిక్ కొత్తగా వచ్చాడు. వీళ్ళంతా పాత వాళ్ళే, రైట్. ఇవి మనకు వార్తల్లో ఉన్న కమిటీ అని చెప్పేసి. సో LGBT వాళ్ళ కోసం అని చెప్పేసి క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో 6 మెంబర్ కమిటీ అని చెప్పేసి 5 మంత్రిత్వ శాఖల కార్యదర్శుల పేర్లు అవసరం లేకున్నా మినిస్టర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. అయితే మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ రేపు వస్తే పేపర్లో ఈ సౌరభ్ గార్గ్ అనే వ్యక్తికి ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క సెక్రటరీగా అదనపు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది ఈరోజు. సో రేపు పేపర్లో వస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ క్రిమ్సన్ బర్రకూడా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఈనాడు పేపర్ ఆర్టికల్ అండి. సో నాకు తెలిసి ఏ పేపర్లో రాలేదు. సో ఆపరేషన్ క్రిమ్సన్ బర్రకూడా అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో వెరీ ఫేమస్ అండి. ఇండియా అనేది CMFలో గుర్తుపెట్టుకున్నాం మనం, ఆల్రెడీ నవంబర్ మాసంలో డిస్కస్ చేసి ఉన్నాం. కరెంట్ అఫైర్స్ మీరు క్లాస్ చూస్తే తెలుస్తుంది. 23rd ఇయర్లో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్లో ఇండియా మెంబర్షిప్గా జాయిన్ అయింది, ఫుల్ టైం మెంబర్గా మారింది నవంబర్ మాసం లోపల. ఏంటిది, కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్. ఇది US యొక్క నెవీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో బహ్రెయిన్ హెడ్ క్వార్టర్ కలిగి ఉండి మనకు ఇంటర్నేషనల్ వాటర్ లోపల సెక్యూరిటీ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. సో అందులో మొత్తం 42 కంట్రీస్ ఉంటాయండి. సో అందులో ఇండియా లాస్ట్ ఇయర్ నవంబర్లో ఫుల్ టైం మెంబర్గా జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ CMFలో సభ్య దేశంగా ఉండి సో కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి 150 నెంబర్ అని చెప్పేసి ఉంటుంది మొత్తం మీద. సో ఇక్కడ మంచిగా వినండి. సో పెద్ద కాన్సెప్ట్ ఇది. కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్లో 4 టాస్క్ ఫోర్స్లు ఉంటాయి. అందులో ఒక టాస్క్ ఫోర్స్ నేమ్ ఏంటి అంటే కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 150 అని చెప్పేసి ఈ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. దీనిలో భాగంగా అరేబియా సముద్రం యొక్క పశ్చిమ ప్రాంతం లోపల 940 kg డ్రగ్స్ని మన ఇండియన్ నేవీ స్వాధీనం చేసుకున్నది. సో నౌక పేరు ఏంటి మనకంటే INS తల్వార్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్ లోపల ఇండియా వెరీ ఫస్ట్ టైం పాల్గొంది కాబట్టి CMFలో ఫస్ట్ టైం INS తల్వార్ అని చెప్పేసి పాల్గొంది, గుర్తుపెట్టుకోవాలి. కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్లో ఇండియా ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్లోనే సక్సెస్ఫుల్గా 940 kg యొక్క డ్రగ్స్ని పట్టుకుంది అట. సో నౌక పేరు INS తల్వార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్.
అయితే ఇక్కడ చూస్తే మనకు కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్ అనేది ఒక నెవీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది. అది ఆపరేషన్ సౌతెర్న్ రెడ్నెస్ అని చెప్పేసి ఉన్నది. ఇది యాన్యువల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సిఎంఎఫ్ కోసము. ఇందులో ఇండియా పాల్గొన్నది. సో అక్కడ చూస్తే ఐఎన్ఎస్ సునయన్ అని చెప్పేసి ఉన్నది. మళ్ళీ ప్రశ్న వస్తుంది కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి. సో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ యొక్క యాన్యువల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లో వెరీ ఫస్ట్ టైం ఏ నౌక హాజరైంది అంటే ఐఎన్ఎస్ సునయన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదే కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ యొక్క ఎక్సర్సైజ్ కాదు ఇది. ఆపరేషన్లో చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ క్రిమ్సన్ బుర్ర కూడా ఉంది కదా, ఇందులో ఐఎన్ఎస్ తల్వార్ పాల్గొన్నది. రెండు సేమ్ కాదు, వేరు కాన్సెప్ట్. ఒకటేమో మనకి ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం, ఇంకోటేమో రక్షణ కోసం అని చెప్పేసి అది క్రియాశీలకమైన కార్యక్రమం పేరు మనకు అది. సో ఇది మొత్తం మీద సిఎంఎఫ్లో 42 కంట్రీస్ ఉన్నాయిగా. వాస్తవంగా యూఏఈ బయటకు పోయింది కానీ ఇంకా మనకి వెబ్సైట్లో మెంబర్షిప్ కానీ చూపిస్తుంది, అది మనం గమనించాలి. సో సిఎంఎఫ్ యొక్క హెడ్ ఎవరంటే మనకు యుఎస్ నేవీ యొక్క వైస్ అడ్మిరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎంఎఫ్ యొక్క హెడ్గా పనిచేస్తారు. ఇది బహ్రెయిన్లో హెడ్ క్వార్టర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ కిందకి వస్తాయండి. ఇంకా ఇక్కడ నుంచి నేను ఫాస్ట్ చెప్పేస్తాను, టైం ఎక్కువ అవుతుంది ఇప్పటికే. సో ఇండియా లోపల ఫస్ట్ హైబ్రిడ్ పిచ్ అని చెప్పేసి ధర్మశాల లోపల మనము తయారు చేసుకుంటున్నాము. సో ధర్మశాల వెరీ ఫేమస్ గ్రౌండ్ అది క్రికెట్ లోపల. సో ఫాస్ట్ బౌలింగ్కి ఫేవర్గా ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ పిచ్లలో ఇండియాలో చూస్తే మనకి ఇది ఒకటే వస్తుంది. ఇక్కడ సో మనము హైబ్రిడ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే న్యాచురల్గా ఉండే గ్రాస్ ఉంటుంది, దాంతోపాటు పాలిమర్ ఫైబర్ యాడ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే సో ఈ పిచ్ లోపల జీవం పోకుండా ఉండాలని చెప్పేసి. సో మనకు బౌన్స్ అనేది అస్థిరంగా ఉండద్దు, సో 2 పేస్డ్ బౌన్స్ ఉండద్దు అని చెప్పేసి ఆ టెస్ట్ కానీ మనకి వన్ డే కానీ మ్యాచ్ కండక్ట్ చేసినప్పుడు ఒకే రకమైన బౌన్స్ మ్యాచ్ మొత్తం ఉండాలని చెప్పేసి ఈ ఏర్పాటు చేస్తున్నాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ హైబ్రిడ్ పిచ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో మన పేరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ధర్మశాల అని చెప్పేసి ఉన్నది సో హిమాచల్ ప్రదేశ్ లోపల వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్. మరి ఈ హైబ్రిడ్ పిచ్ని ఎవరు రూపొందిస్తున్నారంటే నెదర్లాండ్ సంస్థ సిస్ గ్రాస్ అని చెప్పేసి ఉన్నది. సిస్ గ్రాస్ ఇట్ ఈస్ ద నెదర్లాండ్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ పారిస్ ఒలింపిక్స్లో మళ్ళీ కొన్ని అప్డేట్ వచ్చినాయి. సో అందులో చూస్తే ఇక్కడ ఏంది నాట్ చెక్డ్ ఓన్లీ ఈనాడు పేపర్లో వచ్చినాయి, నేను రాస్తుంది ఇక్కడ. నేను చెక్ చేయలేదు, రేపు చెక్ చేస్తాను, టైం లేక చెక్ చేయలేదు. ఏంటి అంటే ఈ పారిస్ ఒలింపిక్స్ లోపల కొత్త స్పోర్ట్స్ చూస్తే మనకి ఒకటి బ్రేక్ డ్యాన్స్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ మళ్ళీ కొన్ని అంతకుముందు ఒలింపిక్స్లో లేవు, ఇప్పుడు స్టార్ట్ అయిన చూస్తే గిట్ట సర్ఫింగ్ అని చెప్పేసి, స్పోర్ట్స్ క్లైంబింగ్ అని చెప్పేసి, స్కేట్ బోర్డింగ్ అని చెప్పేసి ఉన్నది. ఇవి మరొకసారి ఒలింపిక్ లోపల పునరాగమనం చేస్తున్నాయి. నెక్స్ట్ తప్పించినవి చూస్తే మనకి కరాటా అని చెప్పేసి ఉంది. రైట్, ఇవి నేను చెక్ చేయలేదు, పేపర్లో వచ్చినాయి. సో కంపల్సరీ మనం చెక్ చేయాలి, ఇవా కావని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలన మనకు ఇన్ఫ్యాక్ట్ ఒలింపియా ప్రాంతంలో జరిగింది. సో కంట్రీ గుర్తుపెట్టుకోవాలి, ప్యారిస్ కాదని చెప్పేసి చూసుకోవాలి, గ్రీస్ అని చెప్పేసి చూసుకోవాలి. సో గ్రీస్ కంట్రీ అని చెప్పేసి ఒలింపియా లోపల స్టార్ట్ అయింది. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని వెలిగించింది ఎవరని చెప్పి ప్రశ్న వస్తే రావచ్చు కాబట్టి, సో ఫ్రెంచ్ యాక్ట్రెస్ మేరీ మీనా అని చెప్పేసి ఉన్నది. సో మేరీ మీనా, సో ఫ్రెంచ్ యాక్ట్రెస్ ఈమె వెలిగించింది. సో ఫస్ట్ ఈ ఒలింపిక్ టార్చ్ బేరర్గా ఎవరు ఉన్నారు అంటే, సో ఇన్ఫ్యాక్ట్ గ్రీస్ యొక్క రోయర్ స్వర్ణ విజేత స్టెఫనోస్ డౌస్కోస్ అని చెప్పేసి ఉన్నాడు. సో స్టెఫనోస్ డౌస్కోస్ ఈయనే ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టార్చ్ బేరర్ అని చెప్పేసి ఒలింపిక్ జ్యోతి కోసం మనకి టార్చ్ బేరర్స్ ఉంటారు. సో ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అంటే గ్రీస్ దేశం యొక్క రోయర్. రోయింగ్ లోపల గోల్డ్ వచ్చిన టోక్యో ఒలింపిక్స్ లోపల. కన్ఫ్యూజ్ కాకుండా, సో వెలిగించింది ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఫస్ట్ బేరర్ ఎవరంటే మనకి గ్రీస్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ జ్యోతి యొక్క మనము చూస్తే కొద్ది స్పెషల్ ఏముందంటే, ఈఫిల్ టవర్ అనేది నీటిలో ఎలా కనిపిస్తుందో ఆ ఆకారాన్ని పోలి ఉన్నది. సృష్టికర్త ఏంటి మనకంటే ఎవరు, మథ్యూస్ లేహన్యూర్ అని చెప్పేసి ఉన్నాడు. ఈ థీమ్ ఏంటి అంటే వరల్డ్ పీస్,
పొడవు 70 సెంటీమీటర్స్ అయితే 70 అయితే బరువు ఇస్తే మనకి 1.5 kg అని చెప్పేసి ఉన్నది. ఇవన్నీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అండి, ఇది ఇంట్రెస్ట్ మనకి ఏం లేదు చెప్పడానికి. కానీ విస్డెన్ లీడింగ్ క్రికెటర్లో మనకు అవార్డు వచ్చింది. సో ప్యాట్ కమిన్స్ అని చెప్పేసి ఆస్ట్రేలియా మెన్ అయితే, న్యాట్ స్కెవర్ అని చెప్పేసి ఇంగ్లాండ్ ఆమెది ఆమె ఉమెన్ ఆమె. సో విస్డెన్ పత్రిక మనకి వెరీ ఫేమస్ కాబట్టి కొంచెం ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ శీతల్ దేవి జనరల్ సో ఖేలో ఇండియా జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ లోపల సిల్వర్ వచ్చింది. ఎందుకు అంటే జనరల్ వాళ్ళతోని ఫైట్ చేస్తూ ఒక పారా ఆర్చర్ అయిన శీతల్ దేవి సిల్వర్ అంటే చాలా గ్రేట్ కాబట్టి ప్రశ్న వస్తే మనకి రావచ్చు. నెక్స్ట్ ఈమె మనం డిస్కస్ చేసిన మనకి కళ్యాణ్ అని చెప్పేసి, సో జసింత కళ్యాణ్ వెరీ ఫేమస్. సో ఈ పిచ్ని రూపొందించే వాళ్ళలో ఫస్ట్ మహిళ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. మనం డిస్కస్ చేసి ఉన్నాం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ లోపల, ఎప్పుడు లాస్ట్ మంత్ అంతకుముందు మంత్ లోపల. సో ఫస్ట్ దేశం లోపల మహిళా పిచ్ అని చెప్పేసి క్రియేటర్ పేరు ఈమె కళ్యాణ్ అని చెప్పేసి వస్తుంది. ఇవి అవార్డ్స్ అండి. సో 3 అవార్డ్స్ కూడా వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోండి. ఆర్యభట్ట అవార్డు గోస్ టు సుబ్బారావు, మన హైదరాబాద్ కాబట్టి కంపల్సరీ ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. భాస్కరాచార్య అవార్డు ఆర్యభట్ట అవార్డు వచ్చిన సో వన్ ఆఫ్ ది పర్సన్ సుబ్బారావు అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ లతా మంగేష్కర్ అవార్డు 24 ఇయర్లో ముగ్గురికి వచ్చింది. అమితాబ్ బచ్చన్, ఏఆర్ రెహమాన్ అండ్ మనోబల్ అని చెప్పేసి, సో ఆమె దీప్ స్తంభ్ ఫౌండేషన్ యొక్క స్థాపకురాలట. నెక్స్ట్ 22nd ఫస్ట్ టైం మన పిఎం మోడీకి వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. 24 యంగ్ గ్లోబల్ లీడర్ అనేది సో నైకా వ్యవస్థాపకురాలు అద్వైత అని చెప్పేసి రావడం జరిగింది. నెక్స్ట్ ఇవి రిపోర్ట్స్ అండి. సో రిపోర్ట్స్ కొంచెం ఇది రైటింగ్ కరెక్ట్ రాలేదు. సో మనకు పోన్ ఏమైందంటే సమయం ఎక్కువ అయిందని చెప్పేసి ఫాస్ట్ రాసేసిన. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే ప్లాస్టిక్ కాలుష్యం మీద రిపోర్ట్ కాబట్టి ఇది ఈనాడులో వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే మనకు ఎర్త్ యాక్షన్ కంపెనీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం ఎంత ప్లాస్టిక్ వ్యర్థం ఉత్పత్తి అయిందంటే 220 మిలియన్ టన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 60% ఓన్లీ ఫ్రమ్ 12 కంట్రీస్ అట. ఆ 12 కంట్రీస్ పేర్లు రాసిన రికార్డు కోసం చెప్పేసి, సో ఇది అవసరం లేదు, అంటే 12 కంట్రీస్ పేరు అవసరం లేదు, ఒకసారి చూసుకోవాలి ఏ కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి. ఇండియా మొత్తం మీద ఉన్నది. నెక్స్ట్ ఇండియా గురించి చూస్తే ఈ ఇయర్లో మొత్తం మీద 74 lakhs టన్స్ వ్యర్థాలు ఉత్పత్తి అయినాయట. సో ఇది వెరీ హై కేటగిరీ అండి. ఇండియా ఏంటి వెరీ హై కేటగిరీ, 12 కంట్రీస్లో ఉంది కాబట్టి వెరీ హై కేటగిరీ. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఏమంటున్నా ఓవరాల్గా చూస్తే 74 లక్షలు ఉన్నాయి వెరీ హై కేటగిరీ లోపల. బట్ మనకి నెక్స్ట్ ఈ పర్ క్యాపిటల్ చూస్తే ప్రతి ఒక్కరికి చూస్తే మన ఇండియా అనేది సో ఒక్కొక్కరు ఒక ఇయర్కి 8 kg ఉత్పత్తి చేస్తున్నారట. ఇట్లా చూస్తే ఇండియా లో వేస్ట్ కేటగిరీ లోపల ఉన్నది. సో నేను ఏమంటున్నా అంటే ఓవరాల్గా చూస్తే హై కేటగిరీ అయితే మన జనాభా ఎక్కువ కాబట్టి నపరింత పంచితే మనకు 8 kg వస్తుంది కాబట్టి, సో ఇక్కడ చూస్తే లో కేటగిరీ అని చెప్పేసి పర్ క్యాపిటల్ కేటగిరీ లోపల లో కేటగిరీ, ఓవరాల్ కేటగిరీ లోపల హై అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇవి రెండు మనకు కన్ఫ్యూజ్ కావద్దు, కంపల్సరీ ఎట్లా ఉందో అట్లా చదువుకోవాలి. నెక్స్ట్ సో మనం డౌన్ టు ఎర్త్ మనం దాన్ని ఫాలో అవుతాం కాబట్టి ఈ ప్లాస్టిక్ కాలుష్యం కాబట్టి అందులో చూస్తే కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఇండియా. సో ఇటువైపు చూస్తే సో ఇంతవరకు మనకి తెలుగు పేపరు ఇది డౌన్ టు ఎర్త్లో వచ్చిందండి. ఇదంతా ఓవరాల్గా ఇండియా వెరీ హై కేటగిరీలో ఉంటే పర్ క్యాపిటల్ అని చెప్పేసి 8 kg ఒక పర్సన్ ఒక ఇయర్కి ఉత్పత్తి చేస్తే అది లో కేటగిరీ లోపల ఉండిపోయింది. నెక్స్ట్ సో ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్ పర్ పర్సన్ అంటే పర్ క్యాపిటల్ చూస్తే గిట్ట హైయెస్ట్ ఎవరంటే మనకి బెల్జియం అండి, 147 kg. సో పర్ క్యాపిటల్ 147 ఉన్నది. ఇండియా ఎంత 8 kg. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎంత మన కంట్రీ పేరు బెల్జియం. నెక్స్ట్ ఇంకో కేటగిరీ చూసుకోవాలి. ఇక్కడ మిస్ మేనేజ్డ్ వేస్ట్ ఇండెక్స్ లోపల మిస్ మేనేజ్ మీన్స్ అంటే మొత్తం ఉత్పత్తి చేసినప్పుడు దాన్ని సక్రమంగా నిర్వహణ చేయకపోవడమే ఇలా మనం పిలుస్తాం. మిస్ మేనేజ్ కేటగిరీ అంటే ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్ని సరైన విధంగా నిర్వహణ చేయకపోవడం అని చెప్పేసి పిలుస్తాం. ఈ మిస్ మేనేజ్ కేటగిరీ లోపల చూస్తే
ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఎరిత్రియా ఉన్నది ఓవరాల్గా చూస్తే. మళ్ళీ పర్ క్యాపిటల్ పరంగా చూస్తే గిట్ట ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఒమన్ అని చెప్పిస్తుంది. ఏమంటున్నా అంటే మిస్ మేనేజ్ విషయంలో ఓవరాల్గా ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఎరిత్రియా, పర్ క్యాపిటల్ విషయంలో చూస్తే ఒమన్ అని చెప్పిస్తుంది. నెక్స్ట్ మిస్ మేనేజ్ విషయంలో లాస్ట్ చూస్తే మనకి బెర్ముడా అని చెప్పిస్తుంది. అన్ని కంట్రీస్ అవసరం అంటే సో ప్లాస్టిక్ పొల్యూషన్ కాబట్టి చెప్పలేము. సింపుల్గా చెప్పాలి అంటే ఇండియా అనేది ఓవరాల్గా చూస్తే మనకి 74 లక్షల టన్స్ అని చెప్పేసి ఉత్పత్తి చేస్తుంది. వెరీ హై కేటగిరీ లోపల ఉన్నది అవుట్ ఆఫ్ 12 కంట్రీస్ మొత్తం మీద. నెక్స్ట్ పర్ క్యాపిటల్ చూస్తే 8 kg వస్తుంది కాబట్టి లో కేటగిరీలో ఉన్నది. ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ విషయంలో పర్ క్యాపిటల్ చూస్తే హైయెస్ట్ కంట్రీ గోస్ టు మనకు ఇన్ఫ్యాక్ట్ ఏముంది బెల్జియం అని చెప్పేసి ఉంది 147.7 kg అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఇంకో వెరీ న్యూ కాన్సెప్ట్ మనకి మిస్ మేనేజ్ విషయంలో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఎరిత్రియా, పర్ క్యాపిటల్ విషయంలో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఒమన్, ఈ మిస్ మేనేజ్ విషయంలో లాస్ట్ ర్యాంక్ గోస్ టు బెర్ముడా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్కువ ఫోకస్ చేయండి, ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. నెక్స్ట్ రొమ్ము క్యాన్సర్ మీద మనకు లాన్సెట్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2020 ప్రాంతం లోపల 2.3 మిలియన్స్ ఉంటే 2040 నాటికి మనకు 3 మిలియన్స్కి పెరగచ్చు అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో 2040 నాటికి మరణాలు ఎంత అంటే పర్ ఇయర్కి 10 lakhs నమోదు కావచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తే మనకి ఇదంతా జిఎస్ అండి, ఇది అంతేగా, ఎందుకంటే మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఫేమస్ ప్రశ్న కాబట్టి రాయడం జరిగింది. మహిళా క్యాన్సర్లో అత్యధికము, ఓవరాల్గా చూస్తే ఇండియా లోపల ఇదే అత్యధికం అని చెప్పేసి పిలుస్తాం. అంటే మహిళా క్యాన్సర్ అనేది ఇండియా లోపల పురుషుల్లో మహిళల్లో అంతా కలిపి చూస్తే ఓ క్యాన్సర్ అయితే ఎక్కువ ఉంటుందిగా, అదే ఇన్ఫ్యాక్టు మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా లోపల ఓవరాల్ క్యాన్సర్ లోపల ఫస్ట్ది మహిళా క్యాన్సర్. అదే వరల్డ్ చూస్తే గిట్ట ఓవరాల్గా మనకి ఇది 2వ ప్లేస్ ఆక్రమణ చేస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ మంత్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటాము. పింక్ రిబ్బన్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఒక చిహ్నం అని చెప్పేసి పిలుస్తాం. పింక్ రిబ్బన్ వేరు, అక్టోబర్ మంత్ మనకి వేరు. సో రీసెంట్ మనం ఒకటి డిస్కస్ చేసి ఉన్నాము, సవేరా ప్రోగ్రామ్, వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ హర్యానా రాష్ట్రం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది గుర్గావ్ లోపల. సో మేదాంత ఫౌండేషన్, నాట్ వేదాంత ఫౌండేషన్ హెల్ప్ చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు సవేరా లోపల, ఈ బ్లైండ్ అమ్మాయిలు ఉంటారు, సో వాళ్ళని సో ఇన్ఫ్యాక్ట్ ఆ బ్రెస్ట్ పట్టుకునేలా చేస్తారు. వీళ్ళు అందులు కాబట్టి ఈ మనకు టచ్ పరంగా సెన్సిటివిటీ కలిగి ఉంటారు కాబట్టి ఆ బ్రెస్ట్ లోపల మనకి ఏమన్నా గడ్డలు లాంటివి ఉంటే ఆ హ్యాండ్స్ గుర్తుపడతాయి కాబట్టి సో తొలి దశలో వీళ్ళు గుర్తింపు చేసి దానికి చికిత్స అందిస్తారు. సో అటువంటి ఏర్పాటు మనకు హర్యానా రాష్ట్రం చేస్తుంది సవేరా ప్రోగ్రాం ద్వారా. మనం ఇది ఫిబ్రవరి మంత్లో డిస్కస్ చేసినాము. అయితే ఇక్కడ 98 పేజీలో ఒక యాడ్ చేసుకోవాలి. ఏంటిదంటే ఈ సవేరా కార్యక్రమానికి ఎవరు స్ఫూర్తి అని చెప్పేసి మనకు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో 2011 లోపల జర్మనీ గైనకాలజిస్టు ఎవరంటే ఫ్రాంక్ హాఫ్మాన్ అని చెప్పేసి, ఈ ఫ్రాంక్ హాఫ్మాన్ యొక్క సామాజిక చొరవ ప్రోగ్రాం పేరు డిస్కవరింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఉన్నది. ఈ డిస్కవర్ హ్యాండ్స్ యొక్క స్ఫూర్తిని మనకు హర్యానా ప్రభుత్వం సవేరా అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. డిస్కవరింగ్ హ్యాండ్స్ ఏం లేదు, మహిళ యొక్క రొమ్ములో మనకి సో ప్రతి ఇయర్ వాళ్ళు టచ్ చేస్తూనే ఉండాలి కంపల్సరీ. గడ్డలు గిట్ట తగిలినట్లయితే వెళ్ళి వెంటనే డాక్టర్ని కలవాలి. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, దీనిలో సిగ్గుపడద్దు దీనిలో. సో ఎక్కువ ఈ బ్లైండ్ పర్సన్స్కి మన టచ్ పరంగా సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా వీళ్ళు ఐడెంటిఫై చేస్తారని చెప్పేసి హర్యానా ప్రభుత్వం కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నియమించింది. సో వాళ్ళు హాస్పిటల్తో లింక్ అయిపోయి ఉండి సో టచ్ చేసి ఆ గడ్డలు గుర్తిస్తే గిట్ట డాక్టర్లకు చెప్తే వాళ్ళు టెస్ట్ చేసి మనకు ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. ఈ సవేరా ప్రోగ్రామ్కి ఈ డిస్కవరింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి హాఫ్మాన్. సో ఇది స్ఫూర్తి, ఇది మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రపంచంలో టైమ్ మ్యాగజైన్ అనేది సో ఎఫెక్ట్ పర్సన్ వల్ల లిస్ట్ ఇచ్చింది. అందులో ఇండియన్స్ ఒక 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 కాకుండా ఒక 2 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆ 5 ఎట్లా మీకు తెలుసు, ఆల్రెడీ అన్ని పేపర్లో వచ్చింది. అయితే యూలియా నాలనీ అని చెప్పేసి ఈమె మనకు సో అలెక్సీ నావల్నీ యొక్క భార్య, మనకు రష్యా యొక్క ప్రతిపక్ష నేత ఇటీవల చనిపోయాడు కాబట్టి ఈమె వార్తల్లో ఉంది. నెక్స్ట్ మెటాస్ అని చెప్పేసి
పాలస్తీనా ఫోటోగ్రాఫరు ఇన్ఫ్యాక్ట్ ఇతని పిన్న వయస్కులోనే ఇక్కడ లిస్ట్ లోపల రావడం జరిగింది కాబట్టి వార్తలు ఉన్న వ్యక్తి. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా లోపల ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఈయన తీసినాయనట. కాబట్టి అజైజా అని చెప్పేసి పిలుస్తాం, పూర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 నియామకాలు మనకి వార్తల్లో ఉన్నాయి. అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా అని చెప్పేసి కువైట్ ప్రైమ్ మినిస్టరు, నలిన్ నేగి అని చెప్పేసి భారత్ పే యొక్క సీఈఓగా నియామకం అవ్వడం జరిగింది. సో కరీబా సరస్సు మనకి వార్తల్లో ఉంది, జాంబియా జింబాబ్వే యొక్క సరిహద్దులో ఉంటుంది, ఎండిపోయింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. జాంబియా లోపల ఇన్ఫ్యాక్ట్ ఆ కరువు కారణంగా ఎమర్జెన్సీ విధించారని చెప్పేసి. ఒక సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది, చిన్నది, అది చదవండి. తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో 2 హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నెక్స్ట్ బుగ్గపాల్ లోపల ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఒక సెంటర్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. జటావి అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్ ఇది. సో జటావి మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది రాబందుల కోసం అని చెప్పేసి కొమరం భీం డిస్టిక్ లోపల మనము పాల్రాబ్ గుట్ట దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. అయితే మనకు జటాయు మనకి ఇటీవల వార్తల్లో ఉంది. ఐఎన్ఎస్ జటాయు వేరు మళ్ళీ. సో ఐఎన్ఎస్ జటాయు ఏంటి అంటే లక్షద్వీప్ లోపల ఇది 2వ కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం ఇండియన్ నేవీ కోసం అని చెప్పేసి. ఫస్ట్ ఏంటి మనకంటే ఐఎన్ఎస్ ద్వీపరక్షక అని చెప్పేసి ఉంది. సో ఇది మన ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఏదంటే సో ఫస్ట్ మనకి ఏముంటుంది, లక్షద్వీప్ ఉంటుంది, నెక్స్ట్ 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది, మినికాయ దీవులు ఉంటాయి, 7 డిగ్రీ ఛానల్ ఉంటుంది, ఇక్కడేమో మనకు మల్దీవులు అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్రశ్న వస్తుంది. సో మల్దీవులు మినికాయని ఇది వేరు చేస్తుంది, మినికాయని లక్షద్వీపులని ఇది వేరు చేస్తుంది. కాబట్టి రాసిన మళ్ళీ ఎందుకు రాస్తున్నా అంటే ప్రశ్న వస్తుంది కాబట్టి రాస్తున్నాం మనం. నెక్స్ట్ చూస్తే సో శ్రీకళారెడ్డి పెద్ద మనకు అవసరం లేదు, కానీ యూపీలో జౌన్పూర్ నుంచి పోటీ చేస్తున్న మహిళ కాబట్టి తెలంగాణ వ్యక్తి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కీ పాయింట్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక సంస్థ మన హైదరాబాద్లో ఉన్నది. ఈ సంస్థ అనేది కంటెక్చువల్ డిస్కవరీ టెక్నాలజీ కోసం అని చెప్పేసి ఇండియా పేటెంట్ అనేది పొందింది కాబట్టి వార్తల్లో ఉంది. సో కంటెక్చువల్ డిస్కవరీ అంటే ఏంటంటే కంప్యూటర్ను ఒక వర్డ్ కనుక టైప్ చేస్తే సో ఈ వర్డ్కి సంబంధించి అన్ని పదాలు కనిపిస్తాయట. సో అందులో నీకు ఏది అవసరం అది చేసుకోవచ్చు. ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇందులో అన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఒక 3 నుంచి 4 ఆర్టికల్స్ అంతగానో అవసరం లేకున్నా కూడా సో మిగతా అన్నీ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎకనామీ అప్డేట్ చేసుకోవాలి. ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, UNO కానీ, ADB కానీ, RBI కానీ, ఇండియా యొక్క GDP ఒకటి, FDI అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఈ రూపాయి విలువ మనకు ఇది ఉన్నది ఆల్రెడీ, కరెన్సీ మనకు మనీ పాఠంలో ఇది వస్తుంది. సో రూపీ డిప్రిసియేషన్ అని చెప్పేసి పిలుస్తాం, అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇది ఫారెన్ ట్రేడ్, ఇంకొంచెం నోట్స్ అప్డేట్ చేయాలి, ఇది రాసుకోవాలి, జనాభా రాసుకోవాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. కంపల్సరీ ఏవి అవసరం లేవంటే చూస్తే ఇట్ట ఇది స్కిప్ చేయొచ్చు అంటే మనకి సో స్టార్టింగ్లో అయితే అన్నీ అవసరమే. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు స్కిప్ చేయొద్దండి కంపల్సరీ. ఈ సౌదీ అరేబియా పెద్దగా మనకు అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఈ 3 స్కిప్ చేయండి, అంతగానం అయితే రాకపోవచ్చు. ఆ 3 కాకుండా మిగతా అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి మనం బోర్డు మీద కంటిన్యూ చేద్దాం యాస్టీస్గా. సో ఇది మీకు ఫేవర్గా ఉన్నప్పటికీ నాకు ఫేవర్గా ఉండదు. నాకు ఎప్పుడు కూడా బోర్డు కంఫర్ట్గా ఉంటుంది చెప్పేందుకైనా. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కొద్దిగా ఎక్కువ పాయింట్స్ వస్తాయి, ఎక్కువ విశ్లేషణ చేయవచ్చు. ఇక్కడ ఏమున్నది మనకు కంటికి కనిపిస్తుంది కాబట్టి ఫోకస్ మొత్తము అక్కడ ఏముందని చెప్పేసి దాని మీదనే మైండ్ థింక్ చేస్తుంది. మైండ్ అనేది వేరే థింక్ చేయదు, ఎట్లా చెప్పాలని చెప్పేసి థింక్ చేయదు, ఏం చేయదు, ఆడ ఏమున్నది అని చెప్పేసి దాన్ని చూస్తుంది. కాబట్టి సో కొంచెం ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ పెద్దగా ఉన్నప్పటికీ మీరు స్కిప్ చేసినా మంచిదే, కానీ అన్ని ఆర్టికల్స్ అధ్యయనం చేయండి.